సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్ లెట్స్ జస్ట్ లెట్ మీ నో. సార్ స్క్రీన్ ఈజ్ విజిబుల్. ఒకసారి మెసేజ్ చేయండి ఎవరైనా. స్క్రీన్ కనిపిస్తుందంటే ముందుకెళ్దాం సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరికీ హార్టీ వెల్కమ్ సార్. సో నేను ఇక్కడ యాక్చువల్గా ఎప్పుడు నా ప్రజెంటేషన్ స్టార్ట్ చేసినా కూడా ఐ ప్రొనౌన్స్, ఐ కాల్ అండ్ ఐ ఇన్వైట్ ఆల్ ద లీడర్స్ యాజ్ అ డ్రీమర్స్. సో ఎందుకంటే మనిషి భూమి మీద పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎప్పటికీ ముందుకు వెళ్ళాలంటటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ముందుకు వెళ్ళాలంటటువంటి ఆలోచనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్తోమత. కొంతమందికి చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, కొంతమందికి చాలా పెద్ద పెద్ద కళలు, ఆశయాలు ఉంటాయి, సమాజం కోసం కానీ మన ఫ్యామిలీ కోసం ఏదన్నా ఒకటి. రైట్. సో డ్రీమ్ లేకుండా మనం భూమి మీద ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇది మహేష్ బాబు డైలాగ్ కాదు, ఏమంటారు మన జీవిత సత్యం. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినటువంటి మాట. ఏ లక్ష్యం లేని వాళ్ళు వీళ్ళని తొందరగా చచ్చిపోయిందని చెప్తాడు మహేష్ బాబు. రైట్. సో మనకి ఏదన్నా ఒక డ్రీమ్ ఉంది కాబట్టి ఈ రోజు మనం పనిచేస్తున్నాం. ఈ రోజు మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి కూడా ఏదో చెయ్యాలి అని మన లోపల ఉంది కాబట్టి. రైట్. సో అట్లాగే నేను వెల్కమ్ ఆల్ ద డ్రీమర్స్. మై సెల్ఫ్ సైదులు ఆడెపు. నేను మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. సో యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ గా నేను ఇప్పుడు మీకు చెప్పబోయే బిజినెస్ లో ఉన్నాను. సో డైమండ్ డైరెక్టర్ అంటే ఏంటో కూడా చాలా మంది క్లారిటీ లేదు కాబట్టి వెన్ ఐ ఈ బిజినెస్ అయిపోయిన తర్వాత, ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత మీకు అర్థం అవుతుంది. సో లెట్ us గెట్ ఇన్ టు ద ప్రెజెంటేషన్. సార్ ఇది ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఇస్ దిస్? కెన్ యూ గెస్ ఇట్? అట్లీస్ట్ 1 or 2 or 3. ఎనీబడి కెన్ గెస్? నో ఓల్డ్ పీపుల్, ఓన్లీ న్యూ. ఎవరన్నా? రెయిన్బో కలర్లెస్. వావ్, సూపర్, ఎక్సలెంట్ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ. కానీ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి ఇది నిజంగా మీ గెస్ కరెక్టే, రెయిన్బో కలర్లెస్ 100% కరెక్ట్. బట్ ఎవరి దగ్గరికైనా ఐ హోప్ ఇట్ ఈస్ ఎంట్రన్స్. ఓకే. సో ఎవరి దగ్గర తీసుకెళ్ళి ఇది ఎమ్మటే చూపెట్టగానే వాళ్ళు మనకి రెయిన్బో అని చెప్పరు. ఇప్పుడు మీరు కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేశారు కాబట్టి చేశారు. ఇగ్లూ చాలా మంది రకరకాలు చెప్తున్నారు. రైట్. సో ఇది చూడంగానే చాలా మందికి ఎమ్మటే థాట్ రాదు వాట్ ఈస్ దిస్ అనగానే. రైట్. బట్ ఎవరన్నా చెప్పాలి దీని గురించి ఏంటి ఇది అంటే, ఇది ఒక రెయిన్బో అని చెప్తేనే మనకు కూడా అనిపిస్తుంది. కలర్ లేవు, ఏం లేవు, రెయిన్బో అంటే కలర్స్ ఉండాలి కదా, ఇది కలర్స్ లేవు, సరే పర్లేదు లే రెయిన్బోనా అని చెప్పి అప్పుడు యాక్సెప్ట్ చేసి వినాలి మనం. సో ఏ లైఫ్ వితౌట్ డ్రీమ్ ఈజ్ లైక్ ఏ రెయిన్బో వితౌట్ కలర్. ఎవరి జీవితం అయినా కూడా లక్ష్యం లేని జీవితం కానీ, ఒక డ్రీమ్ లేనటువంటి లైఫ్ కానీ, కలర్ లేనటువంటి రెయిన్బో. రైట్. సో ఇక్కడ మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఈ పిక్చర్ చూపిస్తే కథం డ్రీమ్ అంటారు, ఏమంటారు, రెయిన్బో అంటారు దీన్ని. సో లైఫ్ విత్ డ్రీమ్ అంటే ఏదన్నా ఒక లక్ష్యం కోసం కానీ, ఒక లైఫ్ టైం మనం దేనికోసం అయితే జీవిస్తామో ఆ డ్రీమ్ ఉంటే గనక మన లైఫ్ డెఫినెట్ గా కలర్ఫుల్ గా ఉంటది. మనల్ని ఎవరు వచ్చి ఇగో ఇది నీ లైఫ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మన పేరు వినిపిస్తే చాలు, పలానా వ్యక్తి పలానా అని చెప్పి గుర్తుపడతారు. సో ఆ లైఫ్ అనేది చాలా మంది కోరుకుంటారు, బట్ చాలా మందికి ప్లాట్ఫామ్ దొరక్క అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాం. రైట్. సో మీ డ్రీమర్స్ అందరికి కూడా నేను హార్టీ వెల్కమ్ చెప్తా ఉన్నాను. డ్రీమ్స్ అంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ సార్, నేను మాట్లాడే చిన్న చిన్నవి కాదు. ఏదో ఒక 10,000 20,000 కోసం, లేకపోతే అంటే నాట్ ఓన్లీ మనీ, చిన్న చిన్నవి కాకుండా చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మనం అందరికి కూడా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఏ ప్లాట్ఫామ్ సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం. సో వై? ఇక్కడే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి మనకు వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వై? ఈ జూమ్ మీటింగ్ ఎందుకు, నేను ఎందుకు డబ్బు గురించి మాట్లాడుతున్నాను, వై వీ హావ్ జాయిన్డ్ హియర్. ఈ వై అనే క్వశ్చన్ ఎక్కడికి పోయి మనం వేసుకున్నా చాలా రకాల కన్ఫ్యూజన్స్ కి ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ కూడా వై అనే దానికి జస్ట్ మేము ఒరిజినల్ ప్రెజెంటేషన్కి వెళ్తున్నాం సార్. మీకు ఎవరికన్నా మధ్యలో ఏదైనా డౌట్ వచ్చినా డోంట్ టెక్స్ట్, మధ్యలో ఏం చేయొద్దు. మీకు వచ్చిన డౌట్ నోట్ చేసుకొని ఎండింగ్ లో మీకు వచ్చిన డౌట్స్ అన్ని అడగండి. నేను చాలా చాలా ఏమంటారు కంప్లీట్ గా డౌట్స్ క్లియర్ చేసిన తర్వాతనే ఐ క్లోజ్ ప్రెజెంటేషన్. రైట్. సో మధ్యలో ఎవరు కూడా టెక్స్ట్ చేయొద్దు దయచేసి, నా రిక్వెస్ట్ అది, ప్లీజ్.
ఓకే. సో టుడే ద వరల్డ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మనీ. మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ఎవరు ఏ వర్క్ చేసినా కూడా మేబీ ద వర్క్ ఆఫ్ మోడ్ ఆఫ్ వర్క్ ఈస్ డిఫరెంట్, మీన్స్ వే ఆఫ్ ద వర్కింగ్ ఈస్ డిఫరెంట్, బట్ ఆల్ పర్పస్, ప్రతి ఒక్కరి యొక్క ఎయిమ్ వచ్చేసి మనీ సంపాదించడం మాత్రమే, రైట్? సో ఇది మీకు అందరికి ఆల్రెడీ తెలుసు. పైసలు దేనికి? చాలా సిల్లీ క్వశ్చన్ అయినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు కూడా డబ్బులు తినరు, డబ్బులు తాగరు, డబ్బులతోటి పక్కేసుకొని పడుకోరు, డబ్బులతోటి ఇంట్లో అంటించుకోరు. పైసలు నిజంగా దేనికోసం అని చెప్పి ఎవరన్నా అడిగితే మనకు చాలా చాలా రకాల ఆ, ఏమంటారు, నీడ్స్ ఉంటాయి. బట్ మేజర్ గా మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు దేనికోసం అయితే పోరాడతాడో, ఏదైతే తన లైఫ్ లో కావాలనుకుంటాడో ఆ మినిమం రిక్వైర్మెంట్స్ నేను ఇక్కడ డ్రీమ్స్ గా పెట్టిన. అట్లా అని చెప్పేసి ఈ డ్రీమ్స్ కి పరిమితం అయ్యారు జనాలు అనేది నా ఉద్దేశం కాదు. చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్, నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డ్రీమ్స్ కంటే కూడా పెద్ద డ్రీమ్స్ ఉన్నారు భూమి మీద. అంటే మీన్స్ నాట్ ఓన్లీ మన పర్సనల్ డ్రీమ్ కాకుండా సమాజం కోసం, ఒక సొసైటీ కోసం వర్క్ చేసి వాళ్ళ డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఇక్కడ ఒక కామన్ మ్యాన్, అతనికి ఉండాల్సినటువంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏంటివి అంటే, నెంబర్ వన్ ఇల్లు. ఆ ఇల్లు కూడా ఇప్పుడు మనం ఉండేటటువంటి రెంట్ హౌస్ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా ఒక మంచి ఇల్లు కావాలనేది వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. దానికోసం డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు కోసం పనిచేస్తారు. నెంబర్ టూ కారు. కార్ అంటే నార్మల్ గా చిన్న కార్ కాకుండా ఒక డ్రీమ్ కార్ ఉంటుంది, దానికోసం పనిచేస్తారు, దానికోసం డబ్బు కావాలి. ఫారిన్ ట్రిప్, ఇది కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది చాలా మందికి, బట్ చాలా మందికి ఫ్లైట్ చూడకుండా కాదు, ఎయిర్పోర్ట్ చూడకుండా జీవితాన్ని చాలించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎయిర్పోర్ట్ కూడా చూడకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ దే డోంట్ వాంట్ టు ఫ్లై, వాళ్ళకి ఎక్కాలని ఉంది, బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ మనీ, రైట్? ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్, ఇది కూడా చాలా మందికి ఉన్నటువంటి పెద్ద డ్రీమ్. మా పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివించాలి, మంచి స్కూల్లో చదివించాలి, సిబిఎస్ఈ సిలబస్ లో ఉండాలి, కార్పొరేట్ స్కూల్లో చదివించాలి ఉంటుంది. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హ్యావింగ్ లెస్ ఫైనాన్స్ దే డోంట్, రైట్? సో ఇక్కడ ఇదొకటి డ్రీమ్. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇది చాలా చాలా పెద్ద పదం, చాలా మందికి అర్థం కాని పదం. చాలా అంటే మీన్స్ అర్థం కాదు, మీన్స్ పదం అర్థం అవుద్ది, బట్ ఎందుకు ఇలా జరుగుతుందనే చాలా మందికి తెలియదు. దానికోసం లైఫ్ లాంగ్ పోరాడి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే జస్ట్ మన దృష్టిలో ఎంత కావాలంటే అంత డబ్బు ఉండటం వేరు. అక్కడ దాకా కూడా నేను వెళ్ళట్లేదు. మినిమం రిక్వైర్మెంట్, ఒక్కసారి ఒక 3 lakhs 4 lakhs హాస్పిటల్ ఖర్చు వచ్చిన, 3 lakhs 4 lakhs మన ఇంట్లో అనుకోని చేసేటటువంటి ఫంక్షన్ ఖర్చు వచ్చిన, 3 lakhs 4 lakhs మన ఇంట్లో ఉండటం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నా దృష్టిలో. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఎమర్జెన్సీ ఆర్ బ్యాడ్ ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీకి డబ్బులు ఉండటం అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కుప్పలు కుప్పలు డబ్బులు ఉండటం గురించి మాట్లాడట్లేదు నేను, రైట్? అది ఫిఫ్త్ వన్. దీనికోసం మనం లైఫ్ లాంగ్, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం లైఫ్ లాంగ్ మనం డబ్బు సంపాదించడానికి వర్క్ చేస్తూ ఉంటాం. తర్వాత హెల్పింగ్ అదర్స్, చారిటీ, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని మనసు నిండా చాలా ఉన్నా కూడా బికాస్ ఆఫ్ చాలా మంచి మనసు ఉన్నా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మనసు దేనికి పనికిరాదు. జస్ట్ పెట్టాలని మనసు ఉండాలి, బట్ ఆ ఉన్నా కూడా డబ్బు లేకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. చాలా తక్కువ పనులు మాత్రమే మనీ లేకుండా హెల్ప్ చేయగలుగుతాం, చాలా తక్కువ. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హెల్ప్ చేసేటివి అన్ని కూడా మనీతో లింక్ అయి ఉన్నాయి. ఆన్ ద టాప్ ఆఫ్ ఆల్ ద అబౌవ్, అన్నిటికంటే ముఖ్యంగా హెల్దీ ఫ్యామిలీ. ఇది మరీ మరీ ఇంపార్టెంట్ది, చాలా నవ్వు వచ్చేటటువంటి విషయం. హెల్దీ ఫ్యామిలీ కావాలనే దానికోసం మనిషి పైసల కోసం పనిచేస్తున్నాడు అనేది చాలా మందికి కొంచెం హాస్యాస్పదంగా అనిపించే విషయం. ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండడానికి పైసలు ఎందుకు అనుకోవచ్చు చాలా మంది. బట్ ఈ రోజుల్లో ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, క్వాలిటీ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి డబ్బు కావాలి, నాసిరకం ప్రోడక్ట్ కొనుక్కొని ఆరోగ్యాన్ని సాక్రిఫైస్ చేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినోడు కొన్ని వేలల్లో మంది ఉన్నారు, వేలల్లో కాదు లక్షలలో ఉన్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. పైసలు కొనుక్కోలేని స్థాయిలో ఉన్నప్పుడు టమాటాలు కానీ బయట దొరికేటువంటి ఏదన్నా తీసుకోండి, మీరు సాక్రిఫైస్ చేసి చాలా కాంప్రమైజ్ అయ్యి, అంతెందుకండి రైతులే వాళ్ళ ఇంట్లో వండుకునేటటువంటి కూరగాయలు చూడండి, ఎప్పుడన్నా వాళ్ళ పొలంలో పండినటువంటి కూరగాయల్లో పుచ్చులు పోయినాయి వాళ్ళ ఇంట్లో వండుకుంటారు, మంచి క్వాలిటీ ఉన్నాయి, మార్కెట్ తీసుకెళ్తారు. ఆ మార్కెట్ లో కొనేది ఎవరు? డబ్బున్నోళ్ళు. సో ఇక్కడ డబ్బు లేనివాడు కనీసం ఆహారం కూడా ఆరోగ్యంగా తీసుకోలేకపోతున్నారు. హెల్దీ ఫ్యామిలీ హెల్దీగా ఉండాలన్నా కూడా డబ్బు కావాలి, రైట్? ఇది సెవెంత్ది. దీనికోసం పనిచేస్తూ ఉంటాం లైఫ్ లాంగ్. బట్ ద క్వశ్చన్ ఈజ్, సార్ ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. ద రియల్ సబ్జెక్ట్ ఇప్పటిదాకా మీకు అన్ని కూడా తెలిసినే ఉంటాయి, ఇక్కడ నుంచి ఇంకొక 5 minutes వరకు కూడా తెలిసినే ఉంటాయి, బట్ ఇంపార్టెంట్, రైట్? జస్ట్ రివైజన్ ఇంపార్టెంట్. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఎంతమంది మనకు నచ్చినటువంటి ఇంట్లో ఉంటున్నారు, నచ్చిన కారు నడుపుతున్నారు? ఎవరికన్నా అట్లీస్ట్ 5 years, ఒక 5 సంవత్సరాలకు ఒకసారన్నా ఫారిన్ ట్రిప్ వెళ్ళొస్తున్నారా?
ప్రొవైడింగ్ గుడ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్. మన పిల్లలకి అంటే ఇప్పుడు ఎవరైనా అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటే డోంట్ మైండ్, మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఆల్రెడీ పిల్లలు కొంచెం మంచి స్టేటస్ లోకి వచ్చిన వాళ్ళు కానీ మంచి డ్రీమ్, ఒక పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి డ్రీమ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఫుల్ఫిల్ చేస్తున్నారు. అండ్ మెయింటైనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏదో 5-10 రూపాయలు ఉండి క్రెడిట్ కార్డు అవి గీకటం కాదు. నార్మల్ గా మనకు అవసరం వచ్చినప్పుడు ఎంత అంటే అంత, 1,00,000-2,00,000 రూపాయలు మన అవసరానికి తగ్గట్టు ఏమైనా ఉన్నాయా? లివింగ్ వితౌట్ కాంప్లికేషన్స్, ఇది నా లైఫ్ ను మార్చినటువంటి క్వశ్చన్ సార్. నా లైఫ్ ను మార్చినటువంటి క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా, లివింగ్ వితౌట్ కాంప్లికేషన్స్ అనేది, ఈ క్వశ్చన్ అనేది నా లైఫ్ ను మార్చింది. ఈ క్వశ్చన్ స్టార్టింగ్ లో నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు నెలకు 26 లక్షలు తీసుకునేటటువంటి ఒక గ్రేట్ లీడర్ అడిగాడు, సార్ మీకు ఏదన్నా ఫోన్ వచ్చినప్పుడు హలో అని చెప్పి చౌకాడ పెట్టేసి ఎవరు అని అడుగుతున్నారా, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే? లేదు అంటే ఫోన్ నెంబర్ చూసినప్పుడు ఈ కాల్ ఎక్కడిది, ఈ రోజు ఏమైనా క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉందా, ఎక్కడైనా లోన్ కట్టేది ఉందా, ఈ రోజు ఏమైనా బ్యాంక్ లో ఈసీఎస్ కట్ అయ్యేది ఉందా, లేదంటే నేను ఎవరికైనా డబ్బు ఇచ్చి మర్చిపోయానా, ఏదైనా అప్పుల కాలా, ఇవన్నీ చెప్పి ఏమైనా ఆలోచిస్తున్నారా? అన్ని కాల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జేబులో నుంచి తీసి నెంబర్ చూడకుండా ఫోన్ ఎత్తున్నారా? ఇది చాలా చిన్న క్వశ్చనే, బట్ చాలా డీప్ మీనింగ్ ఉండి నన్ను చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే చాలా చాలా ఆ, 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 ఏమంటారు, వర్స్ట్ కండిషన్ లో ఉన్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ వేస్తారు వాళ్ళు. అంటే క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ కట్టక, లోన్స్ అని ఈఎంఐ పెండింగ్ ఉండిపోయి, మ్యారిటోరియం తీసుకొని లాక్డౌన్ లో ఎఫెక్ట్ అయిపోయినప్పుడు నాకు ఈ క్వశ్చన్ వేస్తారు. నేను చాలా ఆలోచించాను దీంతో. సో వితౌట్ కాంప్లికేషన్స్ అంటే ఎవరు మనకు కనిపించినా కూడా తప్పించుకుంటూ తిరగటం కానీ, ఫోన్లు వచ్చినప్పుడు ఎత్తకపోవటం, మెసేజ్లకు రిప్లై అయిపోవటం, ఇలాంటి లైఫ్ ఏమన్నా అనుభవిస్తున్నారా? దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్, రైట్? సో ఫైనల్లీ, వాట్ ఈస్ యువర్ పేరెంట్స్ పొజిషన్? మన మదరు ఫాదరు బాగున్నారా? బాగున్నారా మీన్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి, వాళ్ళు బాగున్నారని కాదు. మనం చాలా మంది సినిమాకి వెళ్తాం, బావర్చి బిర్యానీ లేకపోతే మండి, చాలా మంది మనం తింటాం ఫ్యామిలీతో వెళ్ళి. ఇట్స్ మూవీ టైం, ఇట్స్ బిర్యానీ టైం, ఇట్స్ బర్త్డే టైం, ఇట్స్ ఫ్రెండ్స్ టైం, ఇట్స్ ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ అంటే ఇంక్లూడింగ్ మదర్ ఫాదర్ కదా. కానీ ఏ రోజన్నా ఫ్యామిలీ మన పక్కన ఉన్నారేమో ఆలోచించండి. నా ఫ్రెండ్స్ చాలా మంది నేను అడిగినప్పుడు, మామ నాకు 40K వస్తుంది, 50K వస్తుంది, 80K వస్తుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నా, పిల్లలు ఫ్యామిలీ అంతా బాగున్నారు, ఈ రోజు నేను బిర్యానీ ఏమంటారు వారం వారం మంచి పిక్నిక్ వెళ్తున్నాం. కానీ నాయన ఏం చేస్తున్నాడు ఇంటికాడ, అమ్మ ఏం చేస్తున్నది? అమ్మ నాయన కూడా నీ ఎమ్మడే బిర్యానీ తింటే కదా అసలు ఆ లైఫ్ లీడ్ చేసినప్పుడు, అది అది కదా ఒరిజినల్ లైఫ్. సో ఈ క్వశ్చన్ కూడా నా లైఫ్ మార్చింది సార్, రైట్? సో మా అమ్మ నాన్న కూడా నా ఎమ్మడే ఉన్నారు సార్, నేను తినే బిర్యానీ తింటున్నారు, నేను ఎంజాయ్ చేసినట్టు మా అమ్మ నాన్న ఎంజాయ్ చేస్తున్నారు, నేను పుట్టిన తర్వాత నేను సక్సెస్ అయ్యి మా అమ్మ నాన్న లైఫ్ మార్చాను అంటే దెన్ యూర్ డన్, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పేటటువంటి అవకాశం గురించి మీకు అవసరం లేదు, మీరు మీ పని చేసుకోవచ్చు హ్యాపీగా. లేదు సార్, అప్పటి నుంచి మా నాన్న నేను పుట్టిన కాడికి వెళ్ళి ఏం పని చేస్తుండో ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు, దెన్ యూ హ్యావ్ టు డూ లిటిల్ మోర్ ఎక్స్ట్రా, ఇంకొంచెం చేయాలి, తప్పదు. ఎందుకంటే ఏదో మన కొటేషన్ ఉంది, చాలా ఇష్టం, బట్ పాతది, మీకు అందరికి తెలిసినా కూడా మళ్ళీ చెప్తాను. మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదం లేక చచ్చిపోతే 100% మన తప్పే అని చెప్పి మహానుభావులు చెప్పారు. ఒక అవకాశం దొరికింది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఎస్ నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే మాత్రం యూ కెన్ లెఫ్ట్ నౌ, మీరు ఈ జూమ్ మీటింగ్ నుంచి వెళ్ళిపోవచ్చు, మీకు ఈ మీటింగ్ కాదు. లేదు సార్ ఇళ్లలో ఏ క్వశ్చన్ కు నాకు ఎస్ అనట్లేదు, అన్ని నో అనే ఉన్నాయంటే మాత్రం లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇవన్నీ కూడా నేను మీకు వేసే క్వశ్చన్ కాదు సార్, నాకు నేను వేసుకున్న క్వశ్చన్స్, మీకు మీరు వేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్న క్వశ్చన్స్, రైట్? సో వీటన్నిటికీ మెయిన్ గా రీజన్ డబ్బే కావటం సార్. ఇక్కడ ఒక్కటే ఒకటి, అన్ని నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, విటమిన్ ఎం, ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, అలాంటిది, రైట్? సో బట్ ప్రజెంట్ వే ఆఫ్ అర్నింగ్ మనీ, మనం డబ్బు సంపాదించడానికి ఎంచుకున్నటువంటి మార్గాలు ఏంటి? నెంబర్ 1, ఇప్పుడు మీలో చాలా మంది చేస్తున్నదే జాబ్. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకు చెప్పిందే అది, బాగా చదువుకో, మంచి కొలువు వస్తుంది, మంచి పిల్ల వస్తుంది, మంచి కట్నం వస్తుంది, ఇట్లా చెప్పినటువంటిది. లేదంటే లేడీస్ కంటే కట్నం తీసుకోకుండా చేసుకునే భర్త వస్తాడు, నువ్వే సంపాదించుకుంటే అని చెప్పి చిన్నప్పటి నుంచి జాబ్ అనేటటువంటి ఒక ఒక బానిసత్వపు ఒక దానికి అలవాటు చేశారు మనం. ఐ డోంట్ సే దట్ జాబ్ ఈజ్ బ్యాడ్, బ్యాడ్ కాదు నేను చెప్పేది, జాబ్ లో డబ్బు లేకపోవటం వల్ల బ్యాడ్ అయిపోయింది అది, రైట్? సో ఇది ఈ జాబ్ కి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, జస్ట్ ఇవన్నీ మీకు అన్ని తెలిసినాయా, జస్ట్ రివైండ్ చేస్తాను. ఎడ్యుకేషన్ కావాలి, ఫ్రీడమ్ ఉండదు, లిమిటెడ్ ఇన్కమ్, మనకి ఎంత కావాలంటే అది దొరకదు, లైఫ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. నేను నాకు జాబ్ లో చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్ మీకు. మా ఊర్లో మా తాత కజిన్, మీన్స్ ఒక అన్న తమ్ముడు అనుకుంటా, పెద్ద తాత అవుతాడు నాకు. ఆయన చనిపోయినప్పుడు లీవ్ అడిగాను మా మేనేజర్ ఫోన్ చేసి. బీయింగ్ ఏ రీజనల్ మేనేజర్, నేను కూడా తెలంగాణ సేల్స్ మేనేజర్నే, అయినా కూడా నా పైన ఒక మేనేజర్ ని జస్ట్ నేను లీవ్ అడిగాను, సార్ ఈ రోజు మా ఇట్లా రిలేటివ్ ఎక్స్పైర్ అయ్యిండు, నాకు ఈ రోజు లీవ్ కావాలంటే వీడియో కాల్ చేసి శవాన్ని చూపిస్తే లీవ్ ఇచ్చారు నాకు.
దట్ ఈస్ ద వర్స్ట్ డే వాజ్ ఇన్ మై లైఫ్. ఎంత బాధపడ్డా అంటే ఆ రోజు చనిపోయినాక నేను రీజనల్ మేనేజర్ పొజిషన్ లో ఉన్నా కూడా ఉపయోగం ఏంటి, నా లీవ్ నేను తీసుకున్నప్పుడు అనిపించింది. రైట్. సో 8 hours పర్ డే వర్క్ చేయాలి, 8 to 12 hours పని చేస్తారు చూడరు. ఇది జస్ట్ అఫీషియల్ అవర్సే. చాలా మంది మీ ఆఫీస్ అవర్స్ ఎన్ని గంటలకంటే 10 to 5 అని అఫీషియల్ గా చెప్తారు. ఇంటికాడికి వెళ్ళి 6 గంటలకు బయలుదేరి నైట్ 10 గంటలకు వస్తారు. యువర్ ఆఫీస్ అవర్స్ ఆర్ నాట్ 10 to 5, యువర్ ఆఫీస్ అవర్స్ ఆర్ 6 to 10. ఇది మర్చిపోతారు చాలా మంది. నేను అలాగే చెప్పేటాను ఇంతకుముందు. 10 to 5 పొద్దుగాల 6 గంటలకు వెళ్ళి నైట్ 10, 11 గంటలకు వచ్చిన రోజులు కూడా ఉంటాయి. పైన బాస్ ఉంటాడు, యాక్టివ్ ఇన్కమ్, మీరు పని చేసేటప్పుడే డబ్బు వస్తుంది, డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ లేదు జాబ్ లో. రైట్. ఇవన్నీ కొన్ని తెలిసినాయి కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా ఫాస్ట్ గా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ ఆప్షన్. డబ్బు సంపాదించడానికి ఉన్నటువంటి రెండో మార్గం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్ కావాలి, ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, 8 నుంచి 12 గంటలు పని చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కూడా లిమిటెడ్ ఇన్కమే ఉంటుంది. లైఫ్ అనేది మన కంట్రోల్ ఉండదు. కారణం ఏంటంటే మనం డబ్బు పెట్టి బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఆ కస్టమర్స్ ఎట్లయితే దానికి రెస్పాండ్ అవుతున్నారో, కస్టమర్స్ ఎలాగైతే వస్తున్నారో దాని తగ్గట్టు మనం బిహేవ్ చేయాల్సి ఉంటుంది. రైట్. డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ లేదు. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే చిన్నగా మన ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న టాలెంట్ ను సర్వీస్ ద్వారా జనాలకు అమ్మి డబ్బు సంపాదించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్బర్ సెలూన్ లో కూర్చొని వాళ్ళు సర్వీస్ చేసి డబ్బు సంపాదించడం, ఒక డ్రైవర్, పెయింటర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక వర్క్ ను వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బు సంపాదిస్తారు. కిరాణ్ షాప్, మెడికల్ షాప్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకే వస్తాయి సార్. చాలా మంది కిరాణ్ షాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను బిజినెస్ అని చెప్తారు. బిజినెస్ అనే దానికి మీనింగే వేరు, ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి మీనింగే వేరు. బిజినెస్ అంటే ఒక 2-3 years మీరు వర్క్ చేసిన తర్వాత 2-3 years ఆ తర్వాత మీరు వర్క్ చేయకుండా కూడా డబ్బు వచ్చేదాన్ని బిజినెస్ అంటారు. అంతేగాని కిరాణ్ షాప్ లో ఒక్క రోజు షట్టర్ కిందకి వేస్తే డబ్బులు రావు. మెడికల్ షాప్ అయినా కిరాణ్ షాప్ అయినా. అదే ఒక 10 కిరాణ్ షాపులు ఉంటే మళ్ళీ అది బిజినెస్ కిందకి వస్తుంది. రైట్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కూడా పెద్దగా లైఫ్ లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ, చాలా మందికి చూసిన వాళ్ళకి కూడా తెలుసు. మనకి ఇప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మూడోది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. డబ్బు పెట్టి డబ్బు సంపాదించడం. ఇది అందరితోటి కాదు. డబ్బు పెట్టాలి అంటే ముందు మనకు ఆ డబ్బులు పెట్టి ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఎక్కడైతే సంపాదించాలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ కావాలి, హై ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్కువ రిస్క్ ఉంటుంది, 8 to 12 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. పెద్దగా డబల్ త్రిబుల్ అయిన దాఖలాలే ఉండవు. లైఫ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఎందుకు ఉండదంటే మనం డబ్బు పెట్టినాం కాబట్టి, దాని తగ్గట్టు మనం వర్క్ చేయాలి కాబట్టి. ఇక్కడ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటది, కొంచెం ఉండొచ్చు. మీన్స్ ఒక రియల్ ఎస్టేట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4-5 ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఒకవేళ అది పెరిగితే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వచ్చు. ఒకవేళ పెరిగితే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే బిజినెస్ లు. జాబు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. రైట్. ఈ 3 రకాల బిజినెస్లు కానీ, వే ఆఫ్ అర్నింగ్ మనీ కానీ మనకు మాక్సిమం తెలిసినటువంటి, ఇంకా చిన్న చితక చాలా ఉంటాయి, నేను మేజర్ చెప్పాను. రైట్. సో ఈ రోజు మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అయినటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అదేంటి అంటే వే ఆఫ్ అర్నింగ్ మనీ, నెట్వర్క్ మార్కెటింగ్. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ రోజు నేను మీకు చెప్పబోయే కంపెనీ పేరు వెస్టీజ్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి క్లారిటీ లేనటువంటి విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కూడా తెలియదు. ఇది పెద్ద కామెడీ. నిజం చెప్తున్నా మీకు అందరికి కూడా, నెట్వర్క్ మార్కెటింగ్ ఆల్రెడీ చేసే వాళ్ళు కూడా ముందు ఎవరికో డబ్బు వచ్చిందని చెప్పి, ఎవరో కారు కొన్నారని చెప్పేసి వచ్చి జాయిన్ అవ్వడం తప్ప ఇది ఏంటో ఒరిజినల్ గా చాలా మందికి తెలియదు సార్. నెట్వర్క్ మార్కెటింగ్ డెఫినేషన్ కానీ, దీని యొక్క గతం కానీ, దీని యొక్క వర్తమానం కానీ, ఫ్యూచర్ కానీ చాలా మందికి తెలియదు. రైట్. సో నేను అంటే చాలా మందికి తెలియదు అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆ ఇప్పుడు మీరు జాయిన్ అయిన వాళ్ళకి కూడా అందరికీ తెలియదు అని నేను అట్లా క్లారిటీ లేదు దాని మీద అసలు ఏంటి ఒరిజినల్ నెట్వర్క్ మార్కెటింగ్ అని. అదే ఈ రోజు మన టాపిక్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, దీంట్లో మనకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి. ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ ఒక్క పైసా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, బాస్ 100% ఉండడు, టైం ఫ్రీడమ్, మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, యాజ్ ఎ పార్ట్ టైం ఫుల్ టైం కూడా చేయొచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీన్స్ మీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. హెల్త్ మనకు బోనస్ గా వస్తుంది. జస్ట్ బై జాయినింగ్ ఇన్ ద ఇండస్ట్రీ విల్ గెట్ గుడ్ హెల్త్. ఎట్లా వస్తుందో కూడా నేను మీకు చెప్తాను. నేమ్ అండ్ ఫేమ్ ఖచ్చితంగా వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయినటువంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వేరే వాళ్ళకు ప్రమోట్ చేయడం ద్వారా మాత్రమే నెట్వర్క్ క్రియేట్ చేయడం అనేది ఈ బిజినెస్ కు ఉన్నటువంటి ఒక మోడ్ ఆఫ్ వే. రైట్. సో ఈ బిజినెస్ ను ప్రమోట్ చేసేటువంటి వే ఏంటంటే సక్సెస్ అయినటువంటి ఒక పర్సన్ ను ప్రమోట్ చేయడం ద్వారా, పలానా పర్సన్ కి ఇంత వచ్చింది, పలానా పర్సన్ కారు కొన్నాడు, పలానా పర్సన్ ఇలా సక్సెస్ అయ్యాడు అని చెప్పి అది చాలా మందికి చూపెట్టి నెట్వర్క్ ను బిల్డ్ చేస్తారు. రైట్. సో అలా విల్ గెట్ నేమ్ అండ్ ఫేమ్. మన పేరు అనేది ఒక ఒక అమౌంట్ మీన్స్ 1,00,000-2,00,000 దాటిన తర్వాత మన నేమ్ అనేది చాలా మందికి వెళ్ళిపోతుంది. నిన్న నేను ఫస్ట్ టైం ఐ ఫేస్ ఇన్ విజయవాడ
ఆ మీటింగ్ కండక్ట్ చేశాను. నేను మీటింగ్ కండక్ట్ చేసి ఒక 1.5 అవర్ మాట్లాడి బయటకు వచ్చేటప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన పాపం చాలా మంచి పొజిషన్ లో ఉన్నట్టు నా దగ్గరికి వచ్చి ఒక పేపర్ బట్టి సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని అడిగాడు. నేను షాక్ అయినా. నాకు ఇప్పటిదాకా ఆటోగ్రాఫ్ ఎవరు అడగలేదు. మనదంత పెద్ద లైఫ్ కానే కాదు. చాలా బాగా చెప్పారు సార్, మీటింగ్ బాగా బాగా నచ్చింది, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అంటే నేను పక్కనే మా సార్ని పిలిచి అడిగాను, సార్ ఆటోగ్రాఫ్ అంటే ఏం రాయాలి అని. ఆ సార్ చెప్పినప్పుడు సంతకం పెట్టేసి ఏదన్నా మీకు కొటేషన్ రాయాలంటే రాసి మీ డీటెయిల్స్ రాయండి సార్ అని చెప్పారు. అట్లా రాశాను. సో ఈ ఇండస్ట్రీ అనేది మీరు గనక దీన్ని అర్థం చేసుకొని నిలబడితే యూ విల్ గెట్ నేమ్ అండ్ ఫేమ్ ఆల్సో. హెల్పింగ్ పీపుల్, చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే హెల్పింగ్ పీపుల్, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించుకునేది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేసినప్పుడే వస్తుంది, చాలా సార్లు చేసినప్పుడు కూడా రాదు. చేసినప్పుడు కూడా రానటువంటి యాక్టివ్ ఇన్కమ్ లో చాలా మంది ఇప్పుడు మనం ఉన్నాం. 95% ఆఫ్ ద పీపుల్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే కొద్ది రోజులు మనం వర్క్ చేసి ఒక ఆటోమేటివ్ సిస్టమ్ లోకి మన బిజినెస్ ను ఒక ఆటోమేటివ్ మోడ్ లోకి తీసుకొచ్చిన తర్వాత మనం వర్క్ చేయాల్సిన అవసరం లేకున్నా కూడా డబ్బు వస్తుంది. మనం భూమి మీద ఉన్నా లేకున్నా డబ్బు వస్తుంది. రైట్, ఆ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్తాను. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ గురించి లెట్ us నో. రైట్, సో డైరెక్ట్ సెల్లింగ్ అని కూడా అంటారు దీన్ని. కానీ చాలా మందికి చైన్ సిస్టమ్ అంటారు, ఇంకేదో స్కీమ్ అంటారు, అవన్నీ సంబంధం లేదు సార్. అసలు చైన్ సిస్టమ్ కి నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధం లేదు. మేబీ ఇట్స్ లుక్ లైక్ సిమిలర్, అయినా కూడా చైన్ కి నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధం లేదు. అది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఈ పదం వినబడంగానే చాలా మంది గ్రూప్ లో మన జూమ్ లో నుంచి లెఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. నేను ముందే చెప్తున్నాను, ఇది కంప్లీట్ గా తెలుసుకోండి, తర్వాత మీ ఇష్టం ఉంటే చెయ్యండి, లేకపోతే లేదు. బట్ చాలా మంది తెలుసుకోలేకే, దీని గురించి అర్థం చేసుకోలేకే చాలా మంది వేరే చెక్ వచ్చినప్పుడు షాక్ అవుతున్నారు. అరే దీంట్లో ఇంత ఉందా అని చెప్పి అప్పుడు అనుకుంటారు. సో my request is just be in the meeting till the end and know about this opportunity, then decide, right? So what is network marketing or direct selling? ట్రెడిషనల్ మార్కెట్ లో ఇప్పుడు మనం ఏదైతే చూసినట్టయితే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకునే ముందు, ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ మార్కెట్ లో మనం ఉన్నామో, మనం ప్రోడక్ట్ కొనేటటువంటి మార్కెట్ లో ఏదైతే ఉన్నామో అది ఎలా ఉంది అంటే, కంపెనీ దగ్గర ఒక ప్రోడక్ట్ అనేది ఒక 30 రూపాయలకు తయారైతే డైరెక్ట్ గా కస్టమర్ కి రాకుండా కంపెనీ నుంచి సిఎండ్ఎఫ్ ఏజెంట్ కి, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ కి, ఆ తర్వాత రీటైలర్ కి, తర్వాత హోల్సేల్ డీలర్లకి, లాస్ట్ లో రీటైలర్ కి వస్తుంది. ఈ అందరికి వచ్చిన తర్వాత టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తేనే తప్ప కస్టమర్ కి తెలియదు ఆ ప్రోడక్ట్. అంటే ఒక ప్రోడక్ట్ అనేది జస్ట్ ఒక 30 రూపీస్ కి తయారైతే అది కస్టమర్ కి వచ్చేటప్పటికి 100 రూపాయలు అవుతుంది సార్. ఈ మధ్యలో 70 రూపాయలు తీసుకోవడానికి వీళ్ళందరూ ఉంటారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, వీళ్ళెవరూ కూడా ప్రొడక్ట్ వాడరు. ప్రొడక్ట్ లో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు. దాంట్లో ఉన్నటువంటి మంచి చెడు కూడా వాళ్ళకి తెలవకుండా దే ఆర్ ఎండార్సింగ్ ద ప్రొడక్ట్ క్వాలిటీ. చాలా బాగుంటుంది అని చెప్పి మనకు ఎండార్స్ చేస్తారు దాన్ని. ఆ ఎండార్స్ చేసినటువంటి సెలబ్రిటీ మీద డిపెండ్ అయ్యి ప్రొడక్ట్ మూవ్ అవుతుంది. అలా మూవ్ అవటం వల్ల నష్టం ఏంటి అని ఒకవేళ మీరు అడిగితే, మ్యాగీ నూడిల్స్ లాంటి ప్రొడక్ట్స్ బంద్ అయిపోయినాయి. మీకు అందరికీ తెలుసు, మ్యాగీ బంద్ అయిపోయింది. థమ్స్ అప్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి, పేగు క్యాన్సర్ వస్తుంది. థమ్స్ అప్ లాంటి డ్రింక్స్ తాగితే లేడీస్ కి ఇర్రెగ్యులర్ మెన్సెస్ తో పాటు పీసీఓఎస్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ చెప్పారు ఒకప్పుడు. డాక్టర్స్ కూడా థమ్స్ అప్ తాగొద్దనే చెప్తారు. కానీ అలాంటి ఒక ప్రొడక్ట్ ను ఒక పెద్ద సెలబ్రిటీ చేతిలో పెట్టి జనాలకి మార్కెట్ చేయడం ద్వారా మనందరం తీసుకుంటున్నాం. మ్యాగీ తినొద్దు, తింటే చచ్చిపోతారని చెప్పేసి టీవీలో బంద్ చేశారు దాన్ని. బంద్ అయినటువంటి ప్రొడక్ట్ కూడా ఈ రోజు విచ్చలవిడిగా అమ్ముతున్నారంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ లో ఏ ప్రొడక్ట్ వచ్చినా అది పాపులర్ అయిపోయిన తర్వాత జనాల్లోకి వెళ్ళిపోతుంది. పాపులర్ అయిన తర్వాత వాళ్ళు వాడటం స్టార్ట్ చేసినాక బంద్ అయిపోయినప్పుడు కానీ మనకు తెలియదు దీంట్లో అంత జరిగింది, అంత ఉంది అని చెప్పి. దానికి ఒకటే ఒక రీజన్, దాన్ని వాడని వాళ్ళు ఎండార్స్ చేస్తున్నారు కాబట్టి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో సింపుల్ సార్, ప్రొడక్ట్ ఎక్కడ ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు, మీరే ప్రొడక్ట్ కు మన ఇప్పుడు వెస్టీజ్ విషయానికి వస్తే, వెస్టీజ్ స్టోర్లు అనేటివి హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంటది హైదరాబాద్ లో. ఆ స్టోర్ కు మనం వెళ్ళి ప్రొడక్ట్ కొంటాం, ఫ్రీగా జాయిన్ అయిపోతాం, వెస్టీజ్ లో జాయిన్ అయిపోయి ఆ ప్రొడక్ట్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా మిడిల్ మ్యాన్ లేకుండా తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్ అది. అది మనం తీసుకుంటాం డైరెక్ట్ గా, మనకి అక్కడ వచ్చినట్టే ఇక్కడ కూడా 100 రూపీస్కి వస్తుంది. మధ్యలో 70 రూపీస్ తీసుకోవడానికి మధ్యలో పైన సిఎండ్ఎఫ్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు ఉంటే ఇక్కడ మధ్యలో 70 రూపీస్ తీసుకోవడానికి ఎవరు ఉండరు. రైట్, ఆ 70 రూపీసే మనకి ఇస్తారు అనేది ఒక పాయింట్ అక్కడ. రైట్, అది ఇంపార్టెంట్ పాయింటే. బట్ అది చిన్న పాయింట్. పెద్దది ఏంటి అంటే, కంపెనీస్ అనేటివి కొన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెడుతున్నాయి. సరే ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు మనకు జ్వరం వచ్చినప్పుడే కొబ్బరి బొండం వ్యాధికి వస్తుంది? ఎందుకు మనకు చర్మానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే మేడ్మిక్స్ సోప్ గుర్తొస్తుంది? ఎందుకు ఎప్పుడన్నా పంటికి ప్రాబ్లం వచ్చినప్పుడే దంతకాంతి, పతంజలి, డాబర్, మెస్వక్ లాంటి రేర్ ప్రొడక్ట్స్ గుర్తుకొస్తాయి?
రెగ్యులర్ గా ఎందుకు సంతూర్ వెంట, థమ్స్అప్ వెంట, తర్వాత కోల్గేట్ వెంట పడుతున్నారు జనాలు? ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించారా? ఒక పాపులర్ ప్రొడక్ట్ నే జనాలు ఎందుకు వాడుతున్నారు? ఒకసారి వాడి క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసిన తర్వాత ఎందుకు వాడట్లేదు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి జనాలకు అది సంబంధం లేకపోయినా, అది వాడాల్సింది కాకపోయినా వాడిస్తున్నారు సెలబ్రిటీస్ చేతిలో పెట్టి. సో ఇక్కడ కామెడీ ఏంటంటే సెలబ్రిటీ ఎవరు కూడా దాని వాసన కూడా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రొడక్ట్ వాళ్ళు ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అంత వాడుతున్నారు. మీరు ఒకసారి గమనించండి, మ్యాగీ నూడిల్స్ అనేటివి ఆ అది బంద్ కాకముందు, అంటే ఎప్పుడైతే టీవీలలో సీసం ఉంది, తింటే తింటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పక ముందు నార్మల్ మోడల్స్ తోటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. మోడల్స్ అసలు వాళ్ళు సెలబ్రిటీస్ అంటే మీన్స్ హీరో హీరోయిన్ గారు వాళ్ళు ఎవరు కూడా. దాని తర్వాత ఎప్పుడైతే బంద్ అయిందో, బంద్ అయిపోయిన తర్వాత అమితాబ్ బచ్చన్ చేతిలో, ప్రీతి జింటా చేతిలో పెట్టారు దాన్ని. అంటే ఇప్పుడు బంద్ అయింది కాబట్టి జనాలు నమ్మటం కష్టం, అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీ చేతిలో పెడితే బాగా మూవ్ అవుతుంది కాబట్టి వాళ్ళ చేతిలో పెట్టారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఇంట్లో గేట్ దగ్గర ఉన్న కుక్కకు కూడా తిననీయకుండా వచ్చు నాకు తెలిసి మ్యాగీ నూడిల్స్. అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. అంత జాగ్రత్తగా వాళ్ళు ఉండి మనకు జస్ట్ ఆ ప్రొడక్ట్ ని చూపెట్టినందుకు మనం తీసుకొచ్చి కొనుక్కొని తింటున్నాం. ఇది నిజమా అబద్ధమా మీరు ఒకసారి గుండె మీద చేసుకొని మీ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్ల వైపు చూస్తే మీకే అర్థమవుతుంది. సో మనం వాడాల్సింది 100% క్వాలిటీ ప్రొడక్ట్ సార్. క్వాలిటీ ప్రొడక్ట్ వాడితే మాత్రమే హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటాం. బట్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం బ్యాడ్ లక్ ఏంటంటే మనం పాపులర్ ప్రొడక్ట్ వాడుతున్నాం. పాపులర్ కు క్వాలిటీకి తేడా ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్ అనేది మనం వాడితే నచ్చితే కంటిన్యూ చేసేది క్వాలిటీ. ఎవరో బాగా చెప్పారు కాబట్టి అది మన ఇంటికి వచ్చి పడేదాం అనేది పాపులర్. పారాషూట్ కొబ్బరి నూనె మీకు అందరికీ తెలుసు. పారాషూట్ కొబ్బరి నూనె మాత్రమే, అది హెయిర్ ఆయిల్ కాదు. కానీ మనోళ్ళు దాన్ని ఎంటికలు ఊడిపోయినా కూడా లెక్క చేయకుండా వాడతారు. ఒకవేళ ఎంటికలు ఊడిపోయినా అది ఆయిల్ వల్ల కాదు, నాకు పడతలేదని చెప్పి డిసైడ్ అవుతారు వాళ్ళు. డోంట్ బ్లేమ్ ద ఆయిల్, డోంట్ బ్లేమ్ ద ప్రొడక్ట్. అక్కడ వాళ్ళు ఎవరు బ్లేమ్ చేయరు దాన్ని. అదే మనలాంటి వాళ్ళు ఎవరైనా ఆ ప్రొడక్ట్ ఇచ్చారనుకోండి, మనల్ని ఈజీగా బ్లేమ్ చేస్తారు, ఫోటోలు తీసి పెడతారు ఎయిర్, ఊసిపోయిన ఎయిర్. ఒక్కసారి ఆలోచించండి, ప్రొడక్ట్ అనేది మన ఇంటికి ఎలా రావటం వల్ల ఈ ఈ ఈ ప్రాసెస్ జరుగుతుందో. మన ఇంట్లో ఉన్న 20-30 రకాల ప్రొడక్ట్ ఒకసారి పరిశీలించండి. ఈ ప్రొడక్ట్ నేను కావాలని వాడుతున్నానా, అందరూ వాడుతున్నారు కాబట్టి మా ఇంటికి వచ్చిందా, ఇది పాపులర్ కాబట్టి మా ఇంటికి వచ్చిందా, ఆలోచించండి. 100 ప్రొడక్ట్లు కనుక మన ఇంట్లో ఉంటే 98 ప్రొడక్ట్స్, 98 ప్రొడక్ట్లు పాపులర్ అయ్యాక మన ఇంటికి వస్తాయి. పాపులర్ అయ్యింది కాబట్టి మన ఇంటికి వస్తుంది. సో ఇక్కడ పాపులర్ అవ్వటం కూడా తప్పేం కాదు సార్. కానీ ఎప్పుడైతే ప్రొడక్ట్ పాపులర్ అయితేనే జనాలు కొంటున్నారు అనేటటువంటి ఒక ఆలోచన కంపెనీ ఓనర్లకు వచ్చిందో, వాళ్ళు పాపులర్ చేయటం మీద పెట్టినటువంటి ఫోకస్ ప్రొడక్ట్ క్వాలిటీ మీద పెట్టట్లేదు కాబట్టే ప్రొడక్ట్ కొన్ని బంద్ అయిపోతున్నాయి. బంద్ అయిపోయినాక మనం రియలైజ్ అవుతున్నాం, జంతువుల ఎముకల నుంచి నూనె వస్తుంది, ఫేర్ అండ్ లవ్లీలో కొవ్వు పదార్థాలు ఉన్నాయి, పేస్ట్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి, థమ్స్అప్ తాగితే జనాలు చచ్చిపోతున్నారు. ఇలాంటి న్యూస్లు అనేటివి పాపులర్ ప్రొడక్ట్ల మీదనే వస్తాయి, కావాలంటే చూడండి. రైట్. సో జస్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాం. ద ఓన్లీ వే టు గెట్ ఏ క్వాలిటీ ప్రొడక్ట్, మనకు క్వాలిటీ ప్రొడక్ట్ రావాలంటే ఒక్కసారి జస్ట్ ఆలోచించండి సార్. ఈ స్లైడ్ కంటే ముందు జస్ట్ ఒక క్వశ్చన్. అడ్వర్టైజ్మెంట్ లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా, యాడ్స్ అనేటివి లేవు. మీరు జస్ట్ షాప్కి వెళ్ళాలి, ప్రొడక్ట్ తెచ్చుకోవాలి, వాడుకోవాలి. ఎక్కడ మీకు ఏ బ్రాండ్ పేరు తెలియదు ప్రపంచం మీద, ఏ బ్రాండ్ మీకు నోన్ అన్నోన్ ఏది తెలియదు. అప్పుడు ద వే ఆఫ్ ప్రొడక్ట్ యూజింగ్ అనేది ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్. బ్లైండ్ గా మనం షాప్కి వెళ్తాం, ఏదో ఒక సోప్ తెచ్చుకుంటాం, వాడతాం. ఒకవేళ అది మనకు నచ్చితేనే కంటిన్యూ చేస్తాం, నచ్చకపోతే నెక్స్ట్ టైం దాన్ని మార్చేస్తాం. అది ఎంత ఏమంటారు, బాగా నీట్ గా ప్యాక్ చేస్తున్నా కూడా, మంచి కలర్ఫుల్ ఉన్నా కూడా, ఎంత చీప్ వచ్చినా కూడా దాన్ని మానేస్తారు. నెక్స్ట్ టైం ఇంకో సోప్ తెస్తారు, అది నచ్చకపోతే దాన్ని మానేస్తారు. ఇంకో సోప్ తెస్తారు, అది వాడి నచ్చిన తర్వాత దాన్ని మాత్రమే కంటిన్యూ చేస్తారు. అంటే ప్రోడక్ట్ మనకు నచ్చిన తర్వాత డిసైడ్ చేస్తున్నాం మనం ప్రోడక్ట్ వాడాలా లేదా అనేది. ఇన్ కేస్ ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ లేనటువంటి ఈ సినారియోలో, ఈ సిచ్యువేషన్ లో గనక కంపెనీలు ప్రొడక్ట్ అమ్మాల్సి వస్తే ఎలా అమ్మాలో ఒకసారి ఆలోచించండి సార్. దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ ప్రొడక్ట్ క్వాలిటీ. నా సోప్ నచ్చాలి జనాలకి, నా సోపే వాడాలి, నేనే క్వాలిటీ ఉంచాలి, నా సోపే నచ్చాలి, ఈ ఆలోచన ఉంటది కంపెనీ ఓనర్లకి. ఇప్పుడు ఆలోచన లేదు కాబట్టే 3 రోజులకు ఒక ప్రొడక్ట్ బంద్ అయిపోయి హాస్పిటల్ మాత్రం, కార్పొరేట్ హాస్పిటల్ బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనోళ్ళు ఆరోగ్యానికి దూరమై హాస్పిటల్ దగ్గర అయిపోయి సంకలు గుద్దుతున్నారు. ద ఓన్లీ వే టు గెట్ ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఈస్ మౌత్ పబ్లిసిటీ, ఓరల్, జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా నాకు నచ్చింది, నేను పలానా ప్రొడక్ట్ వాడుకున్నాను. మీ ఇంట్లో ఎప్పుడైనా చూసారా, 1-2 ప్రొడక్ట్లు ఉంటాయి, అది ఎవరో వాడి వాళ్ళకి ప్రాబ్లం తగ్గితేనే మీకు రిఫర్ చేస్తారు. అది
వాళ్ళకి తగ్గినటువంటి ప్రాబ్లం మీకు రిఫర్ చేసినప్పుడు మీరు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్ నేమ్ ఏది చూడరు. ఒరే నీకు తగ్గింది కదా నాకు తీసుకొచ్చి నేను కూడా వాడతా. సింపుల్ గా ఈ ప్రొడక్ట్ ఎలాంటి ప్రమోషన్ కూడా నోచుకున్నటువంటి ప్రొడక్ట్, ప్రమోషన్ అవసరం లేనటువంటి ప్రొడక్ట్, జస్ట్ మీ దగ్గరికి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చింది అది. అక్కడ కూడా మీకు రిజల్ట్ వస్తేనే మీ దగ్గర నుంచి థర్డ్ పర్సన్కి వెళ్తుంది. మీకు రిజల్ట్ రాకపోతే మీ ఫ్రెండ్కి రిజల్ట్ వచ్చినా కూడా మీరు మానేస్తారు దాన్ని. సో ఇక్కడ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కనుక ప్రొడక్ట్ వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంచి తీరాలి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బేస్ సార్. గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ ఇవ్వటానికి, డైరెక్ట్ సెల్లింగ్ ని అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు ఇది ఫ్యూచర్ ఇండస్ట్రీ, యూత్ మొత్తం దీన్ని పట్టుకోవాలి అని చెప్పడానికి కారణం, బిల్ గేట్స్ లాంటి ఒక ప్రపంచ కుబేరుల్లో ఒకరైనటువంటి బిల్ గేట్స్ ఒకవేళ నేను సంపాదించినటువంటి ఆస్తి మొత్తం మళ్ళీ నాకు రిటర్న్ ఒక్కసారి అంటే జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సి వస్తే ఐ విల్ బిగిన్ మై కెరీర్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు ఆయన. నేను స్టార్టింగ్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ తోటి ట్రై చేస్తాను. అంత గొప్ప ఇండస్ట్రీ ఎందుకయిందంటే దీంట్లో ప్రజలకు ఉపకారం చేసేటటువంటి ఒక గొప్ప పొటెన్షియాలిటీ దాగుంది. అదేంటి అంటే క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే తయారు చేయాలి కంపెనీ ఓనర్. పొర్రపాటున ప్రొడక్ట్ లో ఇంత డిస్టర్బెన్స్ జరిగినా, ఏదన్నా కొంచెం కల్తీ జరిగినట్టు న్యూస్ వచ్చినా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పని ఖతం. ఆ రిస్క్ ఉంటది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని తయారు చేయాలి కంపెనీ వాళ్ళు. బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ రీజన్ నెట్వర్క్ మార్కెటింగ్ కి ఫ్యూచర్ చాలా బాగుంది అని చెప్పటం. గవర్నమెంట్స్ కూడా అందుకే దీన్ని గైడ్ లైన్స్ ఇచ్చి చేయమని ఎంకరేజ్ చేస్తున్నాయి. మీరు కావాలంటే ఇప్పుడు జూమ్ మీటింగ్ అయిపోగానే గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఇన్ ఇండియా, నెట్వర్క్ మార్కెటింగ్ గైడ్ లైన్స్ ఇన్ ఇండియా అని కొట్టి చూడండి. యూ విల్ సీ ద 13 pages 14 pages మెమోరాండం చూస్తారు మీరు. దాంట్లో ఎలా చేయాలి డైరెక్ట్ సెల్లింగ్, దీనికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి అనేది ఉంటుంది అంట. సో ఇక్కడ ప్రొడక్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ ను పట్టుకోవడానికి దీని ఫ్యూచర్ ఉందనడానికి కూడా ఒకే ఒక రీజన్ ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్ రావడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం వర్డ్ ఆఫ్ మౌత్, రైట్. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బేస్ సార్. వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రొడక్ట్ రావడం అనేది డైరెక్ట్ సెల్లింగ్ బేస్. ది ఆరిజిన్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈ రోజు మీరు నేను చూస్తున్నట్టుగా ఈ రోజు మొదలైనటువంటి ఇండస్ట్రీ కాదు ఇది. ద కాన్సెప్ట్ స్టార్టెడ్ ఇన్ 1930s, 1930, బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా ఇట్ హాస్ స్టార్టెడ్ ఇన్ ద అమెరికా. అమెరికాలో స్టార్ట్ అయింది. దాని తర్వాత ది అమెరికన్ వే అనేటటువంటి ఒక కంపెనీ మొదలు పెట్టారు. ఆ కంపెనీ రాను రాను ఆమ్వే అయ్యింది. మీకు చాలా మంది విని ఉంటారు ఆమ్వే కంపెనీ గురించి. ఇప్పటికీ ఉంది అది. చాలా మందికి అది దాని గురించి తెలియక కంపెనీ లేదు, కంపెనీ ఎత్తేసారు లేపేశారు అని చెప్పి చాలా మంది అంటారు. ఇప్పుడు మీరు మొబైల్లో ఆర్డర్ పెట్టిన సాయంత్రానికి ప్రొడక్ట్లు ఇంటికి వస్తాయి, రైట్. సో అట్లా కంపెనీ ఉంది. బట్ కాస్ట్ ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది దాని నుంచి లోకల్ కంపెనీలు, ఇండియాలో కూడా చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు రావడం వల్ల అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యారు. అక్కడైనా ఇక్కడైనా బేస్ లైన్ ఏంటి అంటే క్వాలిటీ ప్రొడక్ట్ ఓన్లీ వాళ్ళు తయారు చేయాలి కాబట్టి ఇక్కడ కూడా అదే క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. కంపేర్ టు ఆంబే లోకల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది షిఫ్ట్ అయ్యారు. బట్ ఆంబే కంపెనీ ఎక్కడికి పోలేదు, పోదు కూడా, రైట్. సో ఇది కాన్సెప్ట్ స్టార్ట్ అయింది 1930లో. ఎంటర్డ్ ఇన్ ఇండియా, ఇండియాలోకి ఎంటర్ అయింది 1930లో ఫారెన్ కంపెనీస్ రూపంలో. 90లో ఇది ఎంటర్ అవడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ ఇచ్చింది 2016లో. 2016లో గవర్నమెంట్ అనేది చాలా దీని మీద కేసులు పడ్డాయి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది ఫేక్, ఇది చైన్ సిస్టమ్, గొలుసు కట్టి అది ఇది చాలా చెప్పారు. సో దీంట్లో ఉన్నటువంటి ఒక మాత్రమైనటువంటి ఉపకారం ఏంటి జనాలకంటే, క్వాలిటీ ప్రొడక్ట్ రావాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఒక లైన్ బయటికి తీసుకురావడం జరిగింది. చాలా మంది ప్రజాప్రతినిధులు వచ్చిన తర్వాత దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి, ఓ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. అవి మీకు ఉంటాయి దాంట్లో. సో ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, ఫ్యూచర్ ఆఫ్ వెస్టీజ్. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద 21st century's బిజినెస్. నేను చెప్పింది కదా సార్, ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. మీరు కావాలంటే అబ్దుల్ కలాం అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ అని గూగుల్లో కొట్టండి. ఇన్ 2016 నెట్వర్క్ మార్కెటింగ్ షేర్ ఎంత ఇండియాలో అంటే 12,620 కోట్లు. 2016లో కాదు, 2021లో కూడా 12,000 కొంచెం 13,000 అట్లా ఉంది, రైట్. సో 12-13 కోట్లు ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ షేరు 2025కి 64,500 కోట్లు కాబోతుంది సార్. ఓన్లీ బికాస్ ఆఫ్ లాక్డౌన్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. చాలా మందికి జాబులు తీసేస్తున్నారు, కంపెనీలు ఎత్తేస్తున్నారు, ఎంప్లాయీస్ నిర్దాక్షిణ్యంగా కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించేసి సైదులు యు డన్ ఫెంటాస్టిక్ జాబ్ అన్నటువంటి నా మేనేజర్లే సైదులు వేరే చూసుకో నిర్మోహమాటంగా చెప్పే రోజులు వచ్చాయి. లాక్డౌన్ లో 50,000 శాలరీ 15,000 ఇచ్చినా కూడా ఎందుకు సార్ నాకు 15,000 ఇస్తున్నారు అనేటటువంటి క్వశ్చన్ చేయలే. నేను 11 సంవత్సరాలు కంపెనీ కోసం పనిచేశాను. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా మందికి
ఆల్టర్నేటివ్ మీదకి ఫోకస్ వెళ్ళింది. అప్పుడు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఒకే ఒక్క మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. కాబట్టి ఈ ఫ్యూచర్ అనేది 2025 ఇప్పుడు నేను చెప్పిన లైన్ కూడా మీరు గూగుల్లో టైప్ చేయండి. ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అనగానే ఫస్ట్ వచ్చే లైన్ ఇదే మీకు. 2025లో 64,500 కోట్లు కాబోతుంది. ఇంత ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది. ఎన్ని రెట్లు పెరుగుతుందో చూడండి సార్. రైట్. సో 2016 నుంచి దాదాపు 4-5 నెలలు కొంచెం అటు ఇటుగా 12,000 13,000 కోట్లు మాత్రమే ఉంది, పెద్దగా పెరగలే. ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో, ప్రీవియస్ బిఫోర్ లాక్డౌన్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది పార్ట్ టైం బిజినెస్ చాలా మందికి, అంటే లేడీస్ ముందు ఉండే వాళ్ళు. అప్పుడు ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చి బిజినెస్లు కానీ జాబులు కానీ ఎఫెక్ట్ అయినాయో, దెన్ ఇట్ హస్ బికమ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద పీపుల్. ఇదే ప్రైమరీ సోర్స్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దీని ఫ్యూచర్ చాలా చాలా వండర్ఫుల్ ఉండబోతుంది. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, ఇఫ్ యూ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్, ఇఫ్ యూ గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్, ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఎనీ అదర్ సెక్టర్, లాక్డౌన్ లాంటి ఒక విపత్తు వచ్చినప్పుడు ఏది నడవదు, అన్ని పడిపోతాయి. బట్ సోప్ మాత్రం ఎవరి ఇంట్లో ఉన్న సోప్ వాడాల్సిందే, ఆయిల్ వాడాల్సిందే, పేస్ట్ వాడాల్సిందే. అది నెట్వర్క్ మార్కెటింగ్ లో కన్స్యూమర్ మార్కెట్ ఉన్నటువంటి ఫ్యూచర్. రైట్. సో ఇది చాలా మందికి సోప్ సెల్లింగ్ బిజినెస్ కనబడుతుంది. ఇక్కడ మనం సోప్ చేతితో పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు సార్. జస్ట్ కాన్సెప్ట్ మనం బిలీవ్ చేయటం, అదే కాన్సెప్ట్ ను షేర్ చేయటం, ఎవరి ప్రొడక్ట్ వాళ్ళ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవటం. సింపుల్ బిజినెస్ ఇది. కాకపోతే దీని గురించి తెలుసుకొని దీని పుట్టు పూర్వోత్తరాలు అన్ని మనకు అర్థమైతే, దీని ఫ్యూచర్ అర్థమైతే దీన్ని పట్టుకుంటారు చాలా మంది. రైట్. సో ఇది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క గతం అండ్ ఫ్యూచర్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ ద వరల్డ్. సార్ ఇది ఒక స్లైడ్ నేను చాలా చాలా ఆలోచించి జాబ్ రిజైన్ చేయడానికి, నేను జాబ్ వదిలేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. ఈ స్లైడ్ ఒక్కసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా జస్ట్ గమనించమని. వరల్డ్ వైడ్ గా నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క టర్న్ ఓవర్ ఎలా ఉంది ఒకసారి చూడండి. యుఎస్ఏ మీకు నాకు అందరికీ తెలుసు, చాలా మంది చెప్పుకుంటాం. అమెరికా అంటే మనకు చాలా మందికి చాలా మంది పోవాలని ఉన్నటువంటి, పోలేనటువంటి కోరిక ఉన్నటువంటి కంట్రీ అది. కేవలం 32 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ 2,12,550 కోట్లు. చైనాలో 140 కోట్ల జనాభా ఉంటే 1,77,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. జపాన్ లో 12 కోట్ల జనాభా ఉంటే 1,16,350 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొరియాలో 5 crores 5 కోట్ల మంది జనాభా ఉంటే 94,000 కోట్ల టర్న్ ఓవర్. 1 minute అండి. రైట్, థ్యాంక్ యూ. ఓకే. సో వరల్డ్ వైడ్ గా టర్న్ ఓవర్ మనం చూస్తున్నప్పుడు కొరియాలో 5 crores జనాభా మాత్రమే ఉన్నారు, 94,250 కోట్లు. బ్రెజిల్లో 20 కోట్ల మంది జనాభా ఉన్నారు, 92,300 కోట్లు. జర్మనీలో 8 కోట్ల మంది జనాభా, 55,000 కోట్లు. మెక్సికోలో 12 కోట్ల జనాభా, 52,000 కోట్లు. ఫ్రాన్స్ లో 6 కోట్ల మంది జనాభా మాత్రమే ఉన్నారు, 34,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. మలేషియాలో కేవలం 3 కోట్ల మంది జనాభా, తెలంగాణ కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి మలేషియాలో 30,550 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ లో. 132 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో 7,800 కోట్లు మాత్రమే ఉండటానికి కారణం ఏంటి అంటే, ప్రపంచం మొత్తంలో ఉద్యోగం మీద డిపెండ్ అయినటువంటి ఒకే ఒక్క దేశం భారతదేశం. ఉద్యోగాల మీద మాత్రమే డిపెండ్ అయినటువంటి పీపుల్ ఎక్కువగా ఉన్న దేశం. కరోనా సమయంలో కరోనా తక్కువగా వచ్చింది, ఫ్రాన్స్ లో ఎక్కువ వచ్చింది, చైనాలో ఎక్కువ వచ్చింది, జపాన్ లో ఎక్కువ వచ్చింది, మన దేశంలో కరోనా తక్కువ వచ్చిందని సంకల్ కుదుకురు. కానీ కరోనా తోటి చచ్చిపోయిన వాళ్ళ కంటే పైసలు లేక చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు భారతదేశంలో. కరోనా వస్తుందేమో అని భయపడి ఇంట్లో కూర్చొని డబ్బు లేకపోతే పరిస్థితి ఏందని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం అంత దూరం, అంత ఆ ఏమంటారు, రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసినటువంటి ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ని మనం ఎందుకు దూరం పెట్టాం అని చెప్పేసి బాధపడటం. ఆ దూరం పెట్టడానికి ఒకే ఒక కారణం, దీంట్లో ఫేక్ కంపెనీలు ఎక్కువగా ఉండటం. ఫేక్ కంపెనీలు ఎక్కువ రావడంతో కొంతమంది దాంట్లో డబ్బు తొందరగా వస్తుందని డబ్బులు కట్టేసి జాయిన్ అయిపోయి, తొందరగా కోటీశ్వరుడు కావాలి, తొందరగా కారు కొనుక్కోవాలి, తొందరగా లక్ష సంపాదించాలని డబ్బు కట్టే కంపెనీలలో పోయి లాస్ అయిపోయి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక భూతం లాగా చూసేటటువంటి ఆ జనరేషన్ లో మనం ఉన్నాం. కాబట్టి ఎవరికన్నా పోయి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందే, అన్న ఇవన్నీ నాకు తెలుసు, ఫుల్ బొచ్చడు చూసిన చిన్నప్పటి నుంచి, నా ఇంటికలు తెల్లగైపోయినాయని చెప్తున్నారు. అదొక్కటే రీజన్ మనం వెనకబడిపోవడానికి. బొచ్చడు చూసినారు కదా ఇప్పటిదాకా, ఇది చూస్తే తప్పేమన్నా అయిద్దా సార్? 10 గుడ్లు తీసుకొచ్చారు మీ ఇంటికి, 9 గుడ్లు కొడితే ఖరాబ్ అయినాయి, 10వ గుడ్డు పగలు కొట్టి చూస్తే అయిపోద్ది కదా. సేమ్ ఇక్కడ కూడా తెలుసుకోకపోవడం మాత్రమే వన్ అండ్ ఓన్లీ రీజన్ మనం ఇక్కడ ఉండటానికి, మన కంట్రీ ఇక్కడ ఉండటానికి. డైరెక్ట్ సెల్లింగ్, ఇది నేను చెప్పిన మాట కదా సార్. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, నెట్వర్క్ స్పెషలిస్టులు, ఆర్థిక నిపుణులు చెప్పినటువంటి మాట. భారతదేశంలో మాత్రమే అవకాశాలు పుష్కలంగా ఉన్నా కూడా జాబు మాత్రమే పురుష లక్షణం అని చెప్పి పెట్టుకొని వర్క్ చేస్తారు చాలా మంది. జాబే చేయాలి, కథం జాబ్ మాత్రమే చేయాలి. బ్రిటిష్ వాళ్ళు నేర్పించిపోయారు ఒక లైన్, ఒకని కింద పని చేయాలని చెప్పి.
నేను జాబ్ తప్పనట్లేదు సార్, జాబ్ మాత్రమే చేయటం తప్పు. వీ కెన్ డూ మోర్, చాలా ఎక్కువ చేయొచ్చు మనం జాబ్ కంటే. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ మొత్తం వాళ్ళకి అమ్మి మాత్రమే డబ్బు సంపాదించే మార్గంలో మనం ఉన్నాం, మీరు కానీ నేను కానీ. ఈ 7,800 కోట్లు ఉన్నటువంటి భారతదేశం టర్న్ ఓవర్ చూసి మనం బాధపడాల్సింది పక్కన పెట్టారు కాసేపు. ఇప్పుడు బాధపడితే మనకేం రాదు కానీ, ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మీద ఇండియాలో క్లారిటీ తక్కువ, చాలా మందికి తెలియదు. ఇఫ్ వి మనం ఈ రోజు ఈ ఇండస్ట్రీని పట్టుకొని క్లారిటీ ఇవ్వటం మొదలు పెడితే, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ని పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్, పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఫేక్, వాట్ ఈస్ జెన్యూన్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఇండస్ట్రీని పట్టుకుంటే రేపు ఫ్యూచర్ లో మనమే టాప్ లో ఉంటాం. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు నేను ఒకవేళ నిలబడితే వచ్చేటటువంటి ఫ్యూచర్. 7,800 కోట్లు మాత్రమే ఉన్నటువంటి ఈ టర్న్ ఓవర్, ఇది నేను చెప్పింది యావరేజ్ సార్. ఇందాక మీకు చెప్పింది వచ్చేసి 2016 లెక్కల ప్రకారం యావరేజ్ వచ్చేసి 7,800 కోట్లు. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎప్పుడు 5-6 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటారు, రైట్? సో దాని యావరేజ్ 7,800 క్రోడ్స్. లాస్ట్ ఇయర్ ప్రకారం 12,620 కోట్లు. మీకు ఇదంతా కూడా గూగుల్లో దొరికే డాటా. ఇప్పుడు నేను ఇది తీసుకున్నది కూడా గూగుల్ డాటాని, యాజ్ పర్ ద డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్. తర్వాత డిఎస్ఎన్ అని ఒకటి ఉంటుంది మనకి, డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ అని, దాని ప్రకారం ఈ లెక్కలన్నీ కూడా. సో ఫ్యూచర్ ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో మనం గనక బిగినింగ్ స్టేట్ లో ఉండి కొంచెం కష్టం వచ్చినా, కొంచెం ఇబ్బంది వచ్చినా, దీన్ని జనాలకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ ముందరికి వెళ్తే మాత్రం వండర్ఫుల్ ఫ్యూచర్ లీడ్ చేయబోతున్నాం సార్ మనం. ఆ రీజన్ పట్టుకొనే నేను ఇండస్ట్రీలో కంప్లీట్ గా దిగటం జరిగింది. ఓకేనా? సో ఈ స్లైడ్ మీకు కావాలంటే నాకు తెలిసి అందరూ స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటారు. ఒకవేళ తీసుకోకుంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని చూడండి. జస్ట్ క్రాస్ చెక్ ఇట్ విత్ గూగుల్, రైట్? సో ఇండియాలో చాలా చాలా వండర్ఫుల్ హ్యూజ్ పొటెన్షియల్ ఉంది సార్. ఇట్ ఇస్ అ స్లీపింగ్ జాయింట్ ఇన్ ఇండియా అండ్ ఎస్టిమేటెడ్ టు అచీవ్ 64,500 crores by 2025. జాయిన్ ద రెవల్యూషన్, టేక్ దిస్ యాజ్ ఎ కెరీర్. అందరు కామన్ గా అందరు చేసే పని చేస్తారు కాబట్టి అందరు దొరుకుతుంది సార్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ కెరీర్, ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరీర్ విత్ ద గ్రేట్ ఇండస్ట్రీ, జస్ట్ జాయిన్ విత్ అస్ అండ్ చేంజ్ యువర్ కెరీర్, చేంజ్ యువర్ లైఫ్, రైట్? సో బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్, మీరు ఇప్పటిదాకా ప్రెజెంటేషన్ విన్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ బాగుందని నేనే చెప్పాను. బట్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా నేను చెప్పకపోతే ఈ ప్రెజెంటేషన్ పూర్తయినట్టు కాదు. బీ కేర్ఫుల్ అబౌట్ ఫ్రాడ్ కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. లక్షలు కట్టండి, లక్షలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేయండి, వారం వారం పైసలు పడతాయి. ఇద్దరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులు పడుతూనే ఉంటాయి. అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు, నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, ఇంటికాడ కూర్చుంటే పైసలు వస్తాయి. ఇవన్నీ ఎవరన్నా చెప్తే 10,000 సార్లు ఆలోచించండి అందులోకి దుంకే ముందు. ఎందుకంటే డబ్బులు కట్టించేది ఏది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ లేదు, డబ్బులు కట్టడం అనేది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. డబ్బు కట్టేటివన్నీ కూడా మనీ పూలింగ్ స్కీమ్స్ అంటారు, మనీ పూలింగ్ స్కామ్స్ అంటారు, చైన్ సిస్టమ్స్ అంటారు. వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బంద్ చేసింది 2013లో. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటారు వాటిని. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ 1 రూపీ మీన్స్ మనకు 1 రూపీ, అది 1 కోటి మంది కడితే ₹1,00,00,000 అవుతాయి. 1 కోటి మంది ₹1,00,00,000 రూపాయి చొప్పున కట్టిన తర్వాత వాడు కంపెనీ ఎత్తేస్తే రూపాయి పోయిందని ఎవడో అడగడు. ఇది ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ తోటి ఉన్నటువంటి డేంజర్. అది మన జనాల దగ్గర ఉన్నటువంటి బలహీనత. డబ్బులు పోయినా కూడా పెద్దగా బాధపడరు, లైట్ తీసుకుంటారు. ఆ పోయింది 10,000 కదా. జస్ట్ ఇమాజిన్, ₹10,000 నువ్వు ఒక్కనే కట్టినావు, 1 కోటి మంది కడితే ఆ 10,000 కోట్లు ఎక్కడ పోయినట్టు ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్కడు కూడా పట్టించుకోడు దాంట్లో. పెద్ద స్కామ్ అయినా కూడా ఒక రోజు టీవీలో వస్తుంది, న్యూస్ లో వస్తుంది, 4-5 రోజులు అలచల్ చేస్తే కథ వెళ్ళిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టేది నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధం లేదు. ఇది మొదటి రకం మోసం. రెండో రకం మోసం ఏంటంటే కిట్టు కొనమంటారు. మీకు 13,000 14,000 పెట్టి ఒక కిట్టు కొనండి, ఇద్దరిని కొనిచ్చండి. ఆ కిట్టు నీకు అవసరం ఉన్నా లేకున్నా కొనాలి. గిన్నెలు, గిలాసులు, తపేలాలు, గిన్నెలు, సూట్లు, శారీలు, ఏమంటారు బట్టలు, కుట్టన్ బట్టలు, షూజు, ఇవన్నీ బర్ల కాస్టోడు కూడా కొనుక్కోవాలన్నట్టు. నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే బర్ల కాస్ట్ ఆయన కూడా అది అవసరం లేకుండా కొనుక్కోవాలి. ఇది కూడా రెండో రకం మోసం. దయచేసి వీటి జోలికి వెళ్ళకండి. మీరు వెస్టీలో జాయిన్ అయినా కాకపోయినా పెద్దగా నష్టపోరు. ఫ్యూచర్ ఒకవేళ చేస్తే మీకు డబ్బు వస్తుంది దీంట్లో, బట్ జాయిన్ అవ్వటం వల్ల మీకు నష్టం జరగదు. కానీ అందులో జాయిన్ అవ్వటంతో మీ జుట్టు ఆయన చేతిలోకి ఇరికిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవి చాలా ఉన్నాయి, వీటికంటే అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు వాటిని చూసి భయపడ్డారు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఒక భయం, ఒక భూతం లాగా చూస్తున్నారు. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఫ్రాడ్ కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ నెట్వర్క్ మార్కెటింగ్ యాజ్ యువర్ కెరియర్, ఇంత వండర్ఫుల్ ఫ్యూచర్ ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ మీ కెరియర్ గా తీసుకోవాలంటే, దీంట్లో మన కెరియర్ ను చూస్ చేసుకోవాలి, కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలంటే ఎలాంటి కంపెనీని చూస్ చేసుకోవాలి? సెలెక్ట్ ఏ గుడ్ కంపెనీ. గుడ్ కంపెనీ మీన్స్ డబ్బు పెట్టండి. సింపుల్ గా నేను లైన్ ఒకటే రాశాను. ద గుడ్ కంపెనీ ఇన్ ద సెన్స్ రూపాయి కూడా అడగొద్దు, మనం రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేని కంపెనీ గుడ్ కంపెనీ. బికాస్ డబ్బు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసేదే ఉంది. ఇంకా
అది నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధమే లేదు. డబ్బు వసూలు చేసేటివి నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. దట్ ఈస్ గుడ్ కంపెనీ. సెలెక్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండ్ గుడ్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఎలా ఉండాలి అంటే ఏదో టీవీయో ఫ్రిడ్జో లేకపోతే వాచో ఇంకోటో సంవత్సరానికి ఒకసారి కొనేది 10 ఏళ్ళకి ఒకసారి మార్చేది కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ డే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు వాడేటటువంటి ప్రొడక్ట్ ఉండాలి. లాక్డౌన్ వాళ్ళ అమ్మమ్మ వచ్చినా కూడా ఆ ప్రొడక్ట్ వాడుతూ ఉండాలి. అలాంటి ప్రొడక్ట్ ఉన్నటువంటి కంపెనీని చూస్ చేసుకోండి. ఎవ్రీ డే యూస్ చేస్తుండాలి. మనం ప్రొడక్ట్ అయిపోతుండాలి, అయిపోయి మళ్ళీ పర్చేజ్ చేస్తుండాలి. అలాంటి ప్రొడక్ట్ ఉన్నటువంటి కంపెనీని చూస్ చేసుకోండి. జనరేషన్ ప్లాన్. సార్ నేను నెట్వర్క్ మార్కెటింగ్ ని కెరియర్ గా చూస్ చేసుకున్నా, 4-5 సంవత్సరాలు బాగా పనిచేసిన, ఒక 10 lakhs నాకు చెక్ వచ్చేటప్పుడు ఏదన్నా జరిగి నేను సరిపోతే ఈ 4 సంవత్సరాల నా వర్క్ వృధా అయిపోతుంది కదా అని మీరు అనుకుంటే గనక అలాంటి జనరేషన్ ప్లాన్ ఉన్నటువంటి ఒక కంపెనీలో జాయిన్ అవ్వండి. మీరు ఉన్నా లేకపోయినా మీ నామినీకి సేమ్ చెక్ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎండింగ్ లో, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది వెస్టీలో ఏముందనేది. రైట్. సో మనం ఉన్నా లేకపోయినా మన ఐడి ట్రాన్స్ఫర్ అయిపోయి సేమ్ చెక్ మీన్స్ మనం ఏదైతే ఒక 4 lakhs దగ్గర మనం లేము, 4 lakhs తర్వాత మన చెక్ పెరుగుతూ ఉంటది కింద టీం చేస్తూ ఉంటే. ఆ చెక్ పెరిగేది కూడా మన నెక్స్ట్ జనరేషన్ రావాలి, వాళ్ళు లేకపోయినా ఇంకో జనరేషన్ రావాలి. అలాంటి జనరేషన్ ప్లాన్ ఉన్నటువంటి కంపెనీని చూస్ చేసుకోండి. పాజిటివ్ అప్లైనర్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. నేను మా అప్లైనర్ గురించి చెప్తాను కొంతసేపట్లో ప్రెజెంటేషన్ లో భాగంగా. పాజిటివ్ అప్లైనర్ ఇన్ ద సెన్స్ నిన్ను జాయిన్ చేసి బిజినెస్ లో నిలబెట్టేటోడు, బిజినెస్ మీద క్లారిటీ ఉన్నాడు, ఫ్యూచర్ ను ఈ బిజినెస్ లో మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు, ఈ బిజినెస్ మీద పూర్తి అవగాహన ప్లస్ నమ్మకం ఉన్నోడు మాత్రం నీ పైన ఉంటే నీ బిజినెస్ ని ఎవ్వరూ ఆపలేరు సార్. ఎందుకంటే సేమ్ థింగ్ కాపీ అవుతుంది కింద. పొద్దున్న లేస్తే నెగిటివ్ ముచ్చట్లు మాట్లాడుతాడు, ఇవన్నీ వేస్ట్, మనతోటి అయితే మనం ముందరికి పోతామా, ఇట్లాంటివి చాలా వచ్చినాయి కదా, వానికి ఎవరికో డబ్బులు వచ్చినాయి అంటే ఆయనకి లక్ ఉంది, కిందోళ్ళు వాడితే మీదోని పైసలు వస్తాయి, ఈ శనగబట్టలు లెక్కలు చెప్తలతో సోపత్ చేయదు. ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బు రావాలి అంటే కిందోళ్ళు కొంటే పైన వాళ్ళు పైసలు వస్తాయి అనేది చాలా చాలా కామన్ గా అందరూ అనే మాట. మనం అందరం టికెట్ కొనుక్కొని సినిమాకి పోతేనే సార్ మహేష్ బాబు సూపర్ స్టార్ అయింది. అది కామన్ సినిమా, అది కొత్తగా నువ్వు భూతద్దం పెట్టి పెద్దగా సెర్చ్ చేసి తీసుకొచ్చేది ఏం లేదు. కిందోళ్ళు కొంటే పైన వాళ్ళకి డబ్బులు వస్తారు, కామన్ సినిమా. మన కిందోళ్ళు కొంటే మనకు పైసలు వస్తాయి, దాన్ని పట్టుకో, యూ విల్ బికమ్ సూపర్ స్టార్. అర్థమైంది సార్. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇంకొక అదృష్టం ఏంటంటే మనకి కింద వాళ్ళు కొంటే పైన వాళ్ళకి పైసలు వస్తాయి అనేది ఎంత వాస్తవమో, పైన వాళ్ళని నువ్వు దాటి వెళ్ళిపోవచ్చు, అది కూడా అంతే వాస్తవం. ఈ రోజు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి లీడర్ ను కూడా దాటి వెళ్ళిపోవచ్చు. అది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి బెనిఫిట్. చైన్ సిస్టమ్ కాదు కాబట్టి కిందోడు ఎప్పుడు కిందనే ఉండాలి, పైన డబ్బులు రావాలనేది రూల్ ఇక్కడ ఉండదు. పైన వాళ్ళని దాటి కూడా వెళ్ళిపోవచ్చు. దాటిపోయిన వాళ్ళు నేను మీకు చూపిస్తాను. సో మన పైన ఉన్నటువంటి బిజినెస్ లీడర్ ఎవరైతే ఉన్నాడో, పాజిటివ్ ఉండి బిజినెస్ ను ముందుకు తీసుకెళ్లేటటువంటి లీడర్ అయితే, ఈ బిజినెస్ ను కెరియర్ గా తీసుకున్న లీడర్ అయితే మిమ్మల్ని ఎవడు ఆపలేడు సార్. జస్ట్ అప్లైన్ పట్టుకుని అంతే వెళ్ళిపోతారు మీరు. అట్లే నేను అట్లే పట్టుకున్నా, ఏం కొత్తగా చేయలే. నా మార్కెటింగ్ నాలెడ్జ్ మొత్తం మడచగట్టి పైన వేసేసిన. సార్ చెప్పినట్టు మాత్రం వినుకుంటూ వెళ్ళిపోయి ఈ రోజు నేను కొంతమందికి బిజినెస్ ప్లాన్ ప్రజెంట్ చేసేటటువంటి పొజిషన్ లోకి వచ్చాను. రైట్. సో ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకునేటప్పుడు. సో నా సెలక్షన్, నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో, మీకు ఏదైతే సజెస్ట్ చేస్తున్నానో ఆ కంపెనీ పేరు వెస్టీజ్. వెస్టీజ్ స్టార్ట్ అయింది ఎప్పుడు, దాని ప్రొఫైల్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. వెస్టీజ్ స్టార్ట్ చేసినటువంటి ఫౌండర్స్ ఈ ముగ్గురు, మధ్యలో ఉన్నటువంటి గ్రేట్ లీడర్, విజనరీ లీడర్ సారు మిస్టర్ గౌతమ్ బాలి. హీస్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఈ స్టార్టెడ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ 25 years బ్యాక్ చేయడం జరిగింది సారు. 26-27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన కంప్లీట్ ఈ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ మీద. సార్ 2004 లో వెస్టీజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరు కన్వర్ బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్ ఇద్దరు కూడా కో ఫౌండర్స్. వీరి ముగ్గురి ఆలోచన విధానం ఎంత మ్యాచ్ అవుతుందంటే, ఒక 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 ఆలోచన బయటకు వచ్చిందంటే ముగ్గురు దానికి అనుకూలంగా వర్క్ చేస్తూ 19 years నుంచి 2004 లో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సార్. 2004 లో స్టార్ట్ చేసినటువంటి ఈ కంపెనీ ఇప్పటికి కూడా అదే వాల్యూస్ తోటి అంతే స్పీడ్ గా గ్రోత్ రేట్ తోటి వెళ్తుందంటే ఒకే ఒక కారణం, ఈ ముగ్గురి ఆలోచన విధానం ఎలా ఉందో వీళ్ళ కింద ఉన్నటువంటి టీం ఆలోచన విధానం కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉండటం. చాలా విజనరీ మేనేజ్మెంట్. రైట్. సో స్టార్టెడ్ ఇన్ 2004 వెస్టేజ్ స్టార్ట్ చేసింది. గ్లోబల్ ప్రెజెంట్ ఇన్ 13 కంట్రీస్, 13 దేశాల్లో ఉంది వెస్టేజ్. భారతదేశంలో మొదలై 13 దేశాలకు వెళ్ళినటువంటి మొట్టమొదటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వెస్టేజ్. 65 కంటే ఎక్కువ హెడ్ బ్రాంచెస్ ఉన్నాయి, 6,000 కంటే ఎక్కువ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది వెస్టేజ్ కి, 400+ డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 9 వేర్ హౌసెస్ ఉన్నాయి. నేను పైన మీకు ప్లస్ పెట్టి గమనించారు కదా, అవి రెగ్యులర్ గా పెరుగుతూ ఉంటాయి కాబట్టి నేను వాటిని ప్లస్ అని పెట్టాను. రైట్. నేను ఈ ప్రెజెంటేషన్ తయారు చేసి 2-3 months అవుతుంది. ఇప్పటికీ కొన్ని బ్రాంచెస్ పెరిగి ఉంటాయి. డైలీ నీడ్స్ ప్రొడక్ట్ కూడా కొన్ని లాంచ్ చేశారు కాబట్టి అట్లా ప్లస్ పెట్టాను. డోంట్ థింక్ ఇట్ ఇన్ అదర్ వే. రైట్. 9 వేర్ హౌసెస్ ఉన్నాయి మనకి. వేర్ హౌస్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి స్టోర్ చేసేటటువంటి వేర్ హౌసెస్ 9 ఉన్నాయి.
అలాగే 3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్. మనలాగా వెస్టేజ్ ని కెరియర్ గా చేసుకొని ఫుల్ టైం పార్ట్ టైం పనిచేసే వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు వెస్టేజ్ లో. రైట్. సో కీ ఫీచర్స్, వెస్టీజ్ లో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటంటే చాలా ఈజీగా వెస్టీజ్ యాప్ అనేది జాయినింగ్ చాలా ఈజీ. వెస్టీజ్ యాప్ అనేది ఫ్రీగా జాయిన్ అవుతాం. వెస్టీజ్ యాప్ అనేది ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో 30,000 మంది కంటే ఎక్కువ 10,000 నుంచి 90,000 పర్ మంత్ తీసుకుంటున్నారు సార్. 30,000 మంది కంటే ఎక్కువ 10,000 నెల ఆదాయం నుంచి 90,000 నెల ఆదాయం వరకు తీసుకుంటున్నారు. 4,000 మంది కంటే ఎక్కువ 1 lakh అండ్ అబౌవ్ 1 lakh అండ్ అబౌవ్ అనేది ఎక్కడ దాకా ఉందని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ 1 lakh 2 lakhs కాదు, 1 lakh అబౌవ్ తీసుకునే వాళ్ళు 4,000 పీపుల్ కంటే ఎక్కువ ఉన్నారు. హైయెస్ట్ ఎంత తీసుకున్నారో కూడా నేను మీకు చెప్తాను. 6,000 పీపుల్ కంటే ఎక్కువ 6,000 మంది కంటే ఎక్కువ మిడ్ సెగ్మెంట్ కార్స్ అంటే 10 lakhs బిలో కార్ తీసుకున్నారు ఆల్రెడీ వెస్టేజ్ లో. 350+ లగ్జరీ కార్స్ అచీవర్స్ అయ్యారు. మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సార్, ఈ రోజు నేను మీతో ప్రజెంట్ చేస్తున్నటువంటి మన టీంలో ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటారు మన టీంని. మన లీడర్ పేరు ఎంఎస్ఆర్. సో ఎంఎస్ఆర్ టీంలో 20 కార్లు మార్చి 12వ తారీఖు అనుకున్నాం, కొంచెం డేట్ అడిట్ అవ్వచ్చు, బట్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఓన్లీ 3,000 మంది సమక్షంలో 20 కార్లు ఎవరైతే అచీవ్ అయ్యారో ఆ కారు ఓనర్ల ఫ్యామిలీ సమక్షంలో లాంచ్ చేయబోతున్నాం మార్చి మంత్ లో. జస్ట్ నెక్స్ట్ మంత్ లో, నెక్స్ట్ ఫిబ్రవరి కదా, మార్చి మంత్ లో. రైట్. సో ఇది జస్ట్ హైదరాబాద్ సరౌండింగ్ లో జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ జాయిన్ అయినటువంటి 15 మందిని కూడా, కొత్త వాళ్ళు నాకు తెలిసి ఒక 10 మంది ఉన్నట్టున్నారు, మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆ అకేషన్ ఒకసారి చూడండి. ఎందుకంటే నేను అలాంటి అకేషన్స్ చూసి చాలా మంది అసలు చాలా చిన్న స్థాయి నుంచి వెస్టీలోకి వచ్చి మంచి ఇన్కమ్ తీసుకున్నటువంటి లీడర్స్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. రైట్. సో ఈ 350 లగ్జరీ కార్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా అచీవ్ అవ్వడం జరిగింది. వరల్డ్ వైడ్ గా కూడా చాలా మంది ఉన్నారు లగ్జరీ కార్స్ తీసుకున్నారు. 800 మంది కంటే ఎక్కువ డ్రీమ్ హోమ్ అచీవర్స్ ఉన్నారు. ఈ ఫారెన్ ట్రిప్ కానీ, లగ్జరీ కార్ కానీ, డ్రీమ్ హోమ్ కానీ ఫండ్స్ ద్వారా వస్తాయి సార్. మనకు కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, వెరీ సారీ, హౌస్ ఫండ్ అని ఉంటుంది, దాని ద్వారా వస్తాయి. 1,500 అంటే 1,500 మంది కంటే ఎక్కువ ఎవ్రీ ఇయర్ ఫారెన్ ట్రిప్ కి వెళ్ళి వస్తూ ఉంటారు. మనకు ఫారెన్ ట్రిప్ పెడుతుంది కంపెనీ. ఎవ్రీ ఇయర్ 1,500 మంది కంటే ఎక్కువ మంది పోయి వస్తారు. ఇంకో గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా కంపెనీ థాయిలాండ్ ట్రిప్ అనౌన్స్ చేసింది విత్ మినిమం క్వాలిఫికేషన్ క్రైటీరియా తోటి. చాలా తక్కువ క్వాలిఫికేషన్ క్రైటీరియా తోటి థాయిలాండ్ ట్రిప్ అనౌన్స్ చేస్తే 12,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతుందని చెప్పేసి ఒక 21 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ లీడర్ మిస్టర్ సోను శర్మ గారు చెప్పడం జరిగింది. సోను శర్మ, మీకు ఆయన మోటివేషనల్ స్పీకర్, చాలా మంది చూస్తుంటారు, మీరు గూగుల్ చేస్తే కూడా ఆయన ఫోటో దొరుకుతుంది. సోను శర్మ ఆయన చెప్పాడు, దిస్ ఈస్ గోయింగ్ టు బి బికమ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఒకేసారి 12,000 మందిని ఫారెన్ ట్రిప్ అచీవ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. 1,500 మంది కంటే ఎక్కువ నార్మల్ గా ఫారెన్ ట్రిప్ వెళ్ళి వస్తూ ఉంటారు. ఈసారి 12,000 మంది అచీవ్ అవ్వడం జరిగింది. తర్వాత వెస్టేజ్ కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ 30+ సర్టిఫికెట్స్ ఉన్నాయి సార్ మనకి. ఎఫ్ఎస్ఎస్ఐ కానీ, డిసిజిఐ కానీ, తర్వాత ఇదేంటి జిఎంపి సర్టిఫికెట్ కానీ, ప్రోడక్ట్ వాడటానికి కానీ, మార్కెటింగ్ చేయడానికి కానీ, మనకు ఇదేంటి వ్యవసాయం ప్రోడక్ట్ ఉంటాయి మన దాంట్లో, అవి వేరే వాళ్ళకి మనం చెప్పడానికి కానీ ప్రతి ఒక్క సర్టిఫికెట్ మనకు ఉంది. మీరు ఏది కావాలన్నా కూడా mywesties.com లోకి వెళ్తే డౌన్లోడ్స్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఆ డౌన్లోడ్స్ లో మనకు కావాల్సినటువంటి ఇప్పటికే 17 రకాల సర్టిఫికెట్స్ అందులో అప్లోడ్ చేయడం జరిగింది. మిగతా సర్టిఫికెట్స్ మొత్తం మన గూగుల్లో అవైలబుల్ ఉంటాయి. 30+ సర్టిఫికెట్స్ ఉన్నాయి వెస్టేజ్ కంప్లీట్ గా. మీరు ఏ సర్టిఫికెట్ కావాలంటే ఆ సర్టిఫికెట్ మనం తీసుకోవచ్చు, దాని నుంచి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. రైట్. సో ఇది కంపెనీ యొక్క విజన్ ఏంటి అంటే టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దైర్ ఓన్ టర్మ్స్. సో ఆర్థిక స్వాతంత్రాన్ని వాళ్ళ యొక్క ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద, ఎలాంటి బాస్ లేకుండా, ఎలాంటి టైం లిమిట్ లేకుండా, ఎలాంటి ప్లేస్ కండిషన్ లేకుండా సంపాదించుకోవాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెస్టీజ్ అనేది స్థాపించడం జరిగింది అనేది వెస్టీజ్ యొక్క విజన్. రైట్. తర్వాత టు గ్రో టు ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ద బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఇది ఆల్రెడీ ప్రూవెన్ సార్. చాలా మంది ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి చెప్పేటటువంటి పేరు ఏంటి అంటే మాది కూడా వెస్టేజ్ లాగానే ఉంటది, మా ప్రోడక్ట్ కూడా వెస్టేజ్ ప్రోడక్ట్ లెక్కనే ఉంటది, మా ప్లాన్ కూడా వెస్టేజ్ ప్లాన్ లెక్కనే ఉంటది అని చెప్పి దాంట్లోకి ఉన్నటువంటి కొన్ని కీ ఫీచర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. అంటే ముందు నా కంపెనీ పేరు చెప్పిన తర్వాత వాళ్ళ కంపెనీ గురించి చెప్తారు. దట్ ఈస్ ద బెంచ్ మార్క్ వి హావ్ క్రియేటెడ్. ఈ రోజు 19 సంవత్సరాల తర్వాత, 19 సంవత్సరాల నుంచి కూడా టాప్ 10 లో, టాప్ 20లో ఉంటూ వచ్చింది. ఈ రోజు ఇండియాలో నెంబర్ 1 కంపెనీ వెస్టేజ్. మీరు సెర్చ్ చేసి చూడండి, గూగుల్లో తెలుస్తుంది. ఇండియన్ కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ, ప్రపంచ వ్యాప్తంగా 38th ర్యాంక్ లో ఉంది యాజ్ పర్ ద డిఎస్ఎన్ డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ ప్రకారం. 38వ ర్యాంక్ లో ఉంది వరల్డ్ వైడ్ గా.
కొన్ని వేల కంపెనీలు ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 38వ ర్యాంకులో ఉన్నటువంటి కంపెనీకి ఈ రోజు మీరు ప్రజెంటేషన్ వినడానికి జాయిన్ అయ్యారు. ఎలా? మరి ఇంత ఫ్యూచర్ ఉండి ఇంత బాగున్నటువంటి కంపెనీలో బిజినెస్ ఎలా చేయాలి? జాయినింగ్ ఫ్రీ సార్, డబ్బు కట్టేది లేదు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత మన పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు ఏది ఉన్నా కూడా మీకు దేని మీద డౌట్ ఉంటే అది ఇవ్వకుండా వేరేది ఇవ్వండి. ఆధార్ కార్డు ఇస్తే చాలా మంది భయపడతారు, అకౌంట్కి ఏదైనా జరుగుతుందేమని. అట్లా భయం ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? మీరు జాయినింగ్ ఫ్రీ. ఆ తర్వాత ఏం చేస్తాం? బి ఏ రెగ్యులర్ యూజర్ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్. వెస్టేజ్ ప్రొడక్ట్ రెగ్యులర్ యూజ్ చేయండి. మీకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో దీని స్టోర్స్ అవైలబుల్ ఉంటాయి. ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కూడా ఇంటికి వస్తాయి. లేదు అంటే మనం ఆఫ్లైన్లో స్టోర్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు ప్రొడక్ట్లు. జాయినింగ్ అనేది జస్ట్ జాయిన్ అయిన తర్వాత మనకు ఒక ఐడి వస్తుంది. ఐడి మన మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేస్తే ఐడి తీసుకెళ్లి కంపెనీ దగ్గర స్టోర్ దగ్గర ఐడి చెప్తే మన పేరు చెప్తారు వాళ్ళు. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకొని రావాలి. ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి వెస్టేజ్లో అంటే, మొట్టమొదటిది హెల్త్ సప్లిమెంట్లు. షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాల నొప్పులు, గ్యాస్ ట్రబుల్, సైనసైటిస్, మైగ్రేన్, తర్వాత పెరాలసిస్, వీటన్నిటి కూడా హెల్త్ సప్లిమెంట్లు ఉంటాయి. ఏది మందు కాదు, మెడిసిన్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్. రైట్. రెండవది అగ్రికల్చర్ ఉంటాయి. అగ్రికల్చర్ కూడా పెస్టిసైడ్స్ కాదు, మందులు కాదు, అన్ని కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఆర్గానిక్ అగ్రికల్చర్ కోసం. ఆ తర్వాత ఇంట్లో వాడే హోమ్ నీడ్స్ ఉంటాయి. సబ్బులు, సర్పులు, షాంపులు, పేస్ట్లు, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, ఇట్లా. రైట్. సో కామన్ గా ఇంట్లో వాడేటివన్నీ ఉంటాయి. ఉప్పులు, పప్పులు కాకుండా, గ్రాసరీస్ కాకుండా మిగతా అన్ని ఉంటాయి. ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి బ్యూటీ కేర్. ఫేస్ కి సంబంధించినటువంటి రకరకాల క్రీమ్స్ ఉంటాయి. ఆ తర్వాత వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంటాయి. రైట్. ఈ ప్రొడక్ట్స్ లలో మనం ఏది వాడతాం, ఎంత వాడతాం మన ఇష్టం. ఇంత కొనాలనే కండిషన్ కానీ, ఇంతే కొనాలనే కండిషన్ కానీ ఉండదు. ఓకేనా? బి ఏ రెగ్యులర్ యూజర్ ఆఫ్ వెస్టీజ్ ప్రొడక్ట్స్ అండ్ బిల్డ్ యువర్ ఓన్ నెట్వర్క్. ఇది సార్ అసలు బిజినెస్. రైట్. సో మన ఇంట్లో మనం ప్రొడక్ట్ వాడుతూ పవర్ఫుల్ నెట్వర్క్ ని కింద క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే మనం నెట్వర్క్ ని కింద క్రియేట్ చేస్తామో, ఆ నెట్వర్క్ ఎవరైతే ప్రొడక్ట్ వాడుతున్నారో దాని ద్వారా వచ్చేది మన ఇన్కమ్. రైట్. బిల్డ్ యువర్ ఓన్ నెట్వర్క్ బై షేరింగ్ ద ప్రొడక్ట్. మీకు ప్రొడక్ట్ సాటిస్ఫై అయితేనే. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ మీద ఎక్స్క్లూడింగ్ సప్లిమెంట్స్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద రిటర్న్ పాలసీ ఉంటుంది. ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా మీకు నచ్చకపోతే రిటర్న్ చేయమని రాసి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ప్రొడక్ట్ మీద రిటర్న్ పాలసీ రాయాలంటే ప్రొడక్ట్ ఎలా తయారు చేయాలో ఆలోచించండి. ఇప్పటిదాకా మనకు బడా బడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, బడా బడా కంపెనీలు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ దేంట్లో కూడా ప్రొడక్ట్ వరస్ట్ ఉన్నా కూడా రిటర్న్ ఏమన్నా దాఖలాలు లేవు. ఇక్కడ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఆల్సో యూ కెన్ రిటర్న్ ద ప్రొడక్ట్. మీకు నచ్చకపోయినా రిటర్న్ చేయమని రాస్తుంది అక్కడ. రైట్. సో అలా మనకు ప్రొడక్ట్ ఇస్తారు. మీకు నచ్చకపోతే రిటర్న్ చేయండి. ఒకవేళ బాగుంటే విత్ ద సేమ్ ఫీడ్బ్యాక్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. బిల్డ్ యువర్ ఓన్ నెట్వర్క్ అండ్ స్ట్రాంగ్ నెట్వర్క్. రైట్. సో ఈ బిజినెస్ సింపుల్ సార్, రెండే లైన్లు. యూజింగ్ ద ప్రొడక్ట్ విల్ గివ్ యూ హెల్త్. ఎందుకంటే 100% క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి హెల్త్ వస్తుంది. యూజింగ్ ద ప్రొడక్ట్ విల్ గివ్ యూ హెల్త్, షేరింగ్ ద ప్రొడక్ట్ విల్ గివ్ యూ ఇన్కమ్. ఇది ఎలా వస్తుంది? కస్టమర్ టు కంపెనీ టు కస్టమర్ ఎలా వస్తుందంటే, మధ్యలో C&F కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, హోల్సేలర్ కానీ, రీటైలర్ కానీ, అడ్వర్టైజ్మెంట్లు కానీ ఉండవు. 30 రూపీస్కి తయారైన ప్రొడక్ట్ మనకు 100 రూపాయలకు వస్తుంది. మధ్యలో 70 రూపాయలని మనకు 10 రకాల ఆదాయాల రూపంలో ఇస్తారు. 10 రకాల ఆదాయాల రూపంలో ఎలా ఇస్తారు అంటే, ఈ 10 టైప్స్ ఇన్కమ్ ఒకసారి చూడండి సార్. మనం జాయిన్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్ పొజిషన్ లో ఉంటాం. అప్పుడు మనది 5% లెవెల్ ఉంటుంది. మనం ప్రొడక్ట్ కొన్నప్పుడు 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. కొన్న ప్రతి ప్రొడక్ట్ కి 30 రూపాయలకు ఒక పాయింట్ చొప్పున 30 రూపీస్ కి ఒక పీవీ వస్తుంది. మనకు దాన్ని పీవీ అంటారు. ఆ పీవీ చొప్పున మనకు పాయింట్లు పెరిగే కొద్దీ మన లెవెల్ అనేది పెరుగుతుంది. ఆ పాయింట్ల ద్వారా మనకు వచ్చే రెండో ఇన్కమ్ పేరు అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. 5%, 8%, 10%, 11%. ఎప్పుడైతే 11% క్రాస్ అవుతుందో మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ BDB 4% ఇస్తారు. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% ఇస్తారు. మనం బ్రాంజ్ డైరెక్టర్ అయి ఇంకొకరిని బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే మనం సిల్వర్ అంటారు. సిల్వర్ అయినప్పుడు లీడర్షిప్ బోనస్ 15%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% ఇస్తుంది. ఎప్పుడైతే మనం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి మన కింద ఇద్దరు డైరెక్టర్ చేస్తామో మనల్ని గోల్డ్ అంటారు. గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు మనకు ట్రావెల్ ఫండ్ ఇస్తుంది కంపెనీ 3%. ఆ తర్వాత మనం కింద ముగ్గురు డైరెక్టర్ చేస్తే మనం స్టార్ అంటారు. స్టార్ అయినప్పుడు కార్ ఫండ్ ఇస్తుంది. ఇందాక నేను చూపెట్టినటువంటి కార్లు కూడా తీసుకోవచ్చు. మనకి ఇష్టం ఉంటే కార్ తీసుకోవచ్చు, ఇష్టం ఉంటే ట్రావెల్ వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ట్రావెల్కి వెళ్ళాలి, కారు కొనాలని రూల్ మాత్రం ఉండదు. మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే డబ్బు తీసుకోవచ్చు. తర్వాత హౌస్ ఫండ్ రావాలంటే మన కింద 6 డైరెక్టర్లు ఉండాలి. క్రౌన్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ అయినప్పుడు మనకు హౌస్ ఫండ్ వస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్. ఎలైట్ క్లబ్ బోనస్ రావాలంటే 8 మంది డైరెక్టర్ చేస్తే మనకు 2% ఎలైట్ క్లబ్ బోనస్ వస్తుంది. రైట్. ఇవి వెస్టీలో ఉన్నటువంటి 10 రకాల ఆదాయాలు. ఇన్కమ్ తో పాటు ఫారెన్ ట్రిప్, తర్వాత కార్ ఫండ్, హౌస్ ఫండ్ కూడా వస్తుంది. రైట్. సో ఇక్కడ నేను రాసినట్టు 30 రూపీస్కి ఒక పీవీ వస్తుంది సార్. దీని పాయింట్ వాల్యూ అంటారు. ఒక పీవీ విలువ 18 BV బిజినెస్ వాల్యూమ్. ఒక పీవీ దగ్గర నుంచి 599 పీవీలు అయిందాక మీరు 5% లో ఉంటారు.
600 పీవీలు దాటి 2399 వరకు 8% వస్తారు. 2400 పీవీల దగ్గర నుంచి 5499 వరకు 10% లో ఉంటారు. ఎప్పుడైతే మీ పాయింట్లు వెరీ సారీ సో 5500 పాయింట్స్ అండ్ అబోవ్ దాటుతాయో అప్పుడు మీకు 11% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తూ మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, మనం జాయిన్ అయినప్పుడు ఒక 100 పీవీ కొన్నాం అనుకోండి, మన టీం కలిసి ఒక 500 పీవీ కొన్నారు అంటే ఈ నెల మన పీవీ 600, నెక్స్ట్ మంత్ ఒక 1000 పీవీ చేసినాం అనుకోండి, మన టోటల్ పీవీ 1600 అవుతుంది. అంటే లాస్ట్ మంత్ పాయింట్లు, ఈ మంత్ పాయింట్లు, మన టీం పాయింట్లు, మన పాయింట్లు ఎవ్రీ మంత్ యాడ్ అవుతూ పోతాయి, ఎప్పుడు జీరో అవ్వవు. ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. ఇఫ్ యూ గెట్ 8% ఫ్రమ్ 5%, అగైన్ యూ విల్ నాట్ కమ్ బ్యాక్ టు 5%. కిందికి రాదన్నట్టు, ఇంకా వెనకకు రాదు, 5% కి ముందుకు మాత్రమే వెళ్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్. యూనిక్ ప్లాన్ ఇది, దీన్ని అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఈ అక్యుములేషన్ ప్లాన్ ఉండటం వల్ల మన దగ్గర లెవెల్స్ పెరగటమే తప్ప తగ్గటం ఉండదు. ఫస్ట్ ప్రెస్టీజియస్ లెవెల్స్ ఇన్ వెస్టీజ్. వెస్టీజ్ లో మనం జాయిన్ అయిన తర్వాత మొదట మనం డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో ఉంటాం. మొదటి ప్రమోషన్ బ్రాంజ్ డైరెక్టర్, తర్వాత సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్. నేను ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను సార్. క్రౌన్ డైరెక్టర్, యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డిసిడి మన డబల్ క్రౌన్ డైరెక్టర్, తర్వాత డియుసిడి డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇవి వెస్టీజ్ లో ఉన్నటువంటి పొజిషన్స్, రైట్. సో మన పీవీస్ ని బట్టి ఆ లెవెల్స్ వస్తూ ఉంటాయి. సో నా జస్ట్ నెక్స్ట్ 5 minutes లో నేను కొంతమంది లీడర్స్ మీకు చెప్పబోతున్నాను. వెస్టీజ్ లో ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో, వెస్టీజ్ లో ఎవరైతే లైఫ్ చేంజ్ చేసుకున్నారో వాళ్ళ ఫోటోలు కొన్ని చూపెట్టబోతున్నాను ఎగ్జాంపుల్స్ గా. ఇందాక నేను చెప్పినట్టు ఆసియా ఖండంలోనే నెట్వర్క్ మార్కెటింగ్ లో పర్ మంత్ బోనస్ 1,68,00,000 తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ ఈజ్ ఫ్రమ్ వెస్టీజ్. మీరు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఆసియా టాప్ ఎర్నర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అని కొట్టండి, సార్ ఫోటో వస్తుంది, సార్ డీటెయిల్స్ వస్తాయి. ఆయన వెస్టీజ్ నుంచి అవ్వటం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం. నెట్వర్క్ మార్కెటింగ్ లోనే హైయెస్ట్ ఎర్నర్ ఇన్ ద ఆసియా, రైట్. సో ఆసియా టాప్ ఎర్నర్ సార్. సార్కు ఆల్రెడీ 4 కార్లు ఉన్నాయి, 8 ఇండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సార్ వెస్టీజ్ ద్వారా తీసుకునే మాత్రమే సార్, రైట్. సో ఆసియా టాప్ ఎర్నర్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్. ఇక్కడ కనిపించేటువంటి లీడర్స్ అందరూ కూడా వెస్టీజ్ ను బిగినింగ్ డేస్ నుంచి దాన్ని బిలీవ్ చేస్తూ వెస్టీజ్ లో ఫ్యూచర్ ఉందని చెప్పేసి 2004 లో వెస్టీజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీన్ని గట్టిగా పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి లీడర్స్ వీళ్ళందరూ కూడా 10, 20, 30, 40, 50, 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు తీసుకుంటే అందరూ దీంట్లో ఉన్నారు. ఓకేనా. ఇందాక నేను చెప్పినటువంటి సిద్ధార్థ్ సింగ్ హైయెస్ట్ ఇన్కమ్. అక్కడి నుంచి మనం చిన్నగా వెనక్కి వస్తున్నాం ఇప్పుడు కిందికి. మన 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 దగ్గర మన చుట్టుపక్కల ఎవరైనా హైదరాబాద్ నుంచి ఎవరైనా తీసుకున్నారా అనేటటువంటి క్వశ్చన్ కి మీకు ఆన్సర్ రాబోతుంది ఇప్పుడు. మిస్టర్ సుబ్బయ్య శెట్టి ఈజ్ ఫ్రమ్ కర్ణాటక, సార్ది మైసూరు. 1,50,000 రూపాయల జాబ్ సార్ది. నేషనల్ సేల్స్ మేనేజర్ గా పనిచేస్తాడు. జాబ్ 1,50,000 వచ్చినప్పుడు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ విని నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ తెలుసుకొని 1,50,000 రూపాయల జాబ్ రిజైన్ చేసి 10 సంవత్సరాల కింద నెట్వర్క్ వెస్టేజ్ ని పట్టుకోవడం జరిగింది. సార్ చెక్ ఈ రోజు నెలకి 41,90,000 లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్. లాస్ట్ మంత్ ఇన్కమ్ అది 42 lakhs నియర్ బై, రైట్. మిస్టర్ సుబ్బయ్య శెట్టి హీఈస్ ఫ్రమ్ బెంగళూరు, మైసూర్. సార్ ఆల్రెడీ ఢిల్లీలో ఇల్లు ఉంది, బెంగళూరులో ఇల్లు ఉంది. రీసెంట్ గా జస్ట్ 1-2 months బ్యాక్ మైసూర్ లో కూడా 3 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టడం జరిగింది. అది రాజమహల్ లాగే ఉంది. సో ఇట్ ఈస్ నాట్, నేను ఆ సారు డబ్బు ఉంది అని చెప్పి గొప్పగా చెప్పడం కాదు, సేమ్ ఆపర్చునిటీ మనకు వచ్చిందని చెప్తున్నా. ఆ సార్ కూడా అలాగే చెప్తాడు, రైట్. అండ్ అవర్ గ్రేటెస్ట్ లీడర్, మై మెంటర్, మై మోటివేటర్, మై ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బిజినెస్, నన్ను నిలబెట్టినటువంటి గ్రేట్ లీడర్, నా టీం నిలబెట్టినటువంటి గ్రేట్ లీడర్, నిరంతరం పనియే ప్రత్యక్ష దైవంగా పనిచేస్తాడు సారు. చాలా చాలా వండర్ఫుల్ మోటివేటర్. సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నాడు కూడా సార్ మాటలు వింటే నిలబడి యుద్ధం చేస్తాడు. అలాంటి ఒక గ్రేట్ లీడర్. ఇందాక నేను చెప్పిన కదా పాజిటివ్ అప్లైనర్ ఉంటే నువ్వు యుద్ధం చేయొచ్చు దీంట్లో అని. అలాంటి అప్లైనర్ నాకు మా ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారు చెక్కు లాస్ట్ మంత్ 9,87,000. సార్ పొజిషన్ బిఫోర్ నెట్వర్క్ మార్కెటింగ్ 2017 లో సార్ స్టార్ట్ చేశాడు నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ వెస్టీజ్ లోకి వచ్చి 2017లో. దానికంటే ముందు సార్ పొజిషన్ ఏంటంటే 1,600 రూపాయలు రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి నుంచి ఈ రోజు 20 లక్షల రూపాయలు నెట్ క్యాష్. ఇది చాలా ఇంపార్టెంట్. నెట్ క్యాష్. మనం ఈ రోజు 3,000 రూపాయల ఫోన్ కొనాలన్నా, 5,000 రూపాయల ఫోన్ కొనాలన్నా ఈఎంఐ గురించి ఆలోచిస్తున్నాం. అలాంటిది 20 లక్షల రూపాయల కారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది. ఒక పేదవాడు దీన్ని పట్టుకుంటే లైఫ్ మారిపోతుందని నోటి మాటలతో చెప్పకుండా 20 లక్షల రూపాయలు టేబుల్ మీద క్యాష్ పెట్టి కారు కొనడం జరిగింది నాగోల్ షోరూమ్ లో, కియా సెల్టా స్టాప్ అండ్ మోడల్, రైట్. సో ఈయన మన సారు ఎంఎస్ఆర్ గారు. సార్ చెక్ ఇప్పుడు 9,80,000. ఇది చూడండి సార్ జర్నీ ఇన్ వెస్టీజ్ ఫ్రమ్ 2018
2017 లో సార్ స్టార్ట్ అయితే 2018 నవంబర్ లో 49,000, 2019 నవంబర్ 1,42,000, 2020 నవంబర్ 1,93,000, 2021 నవంబర్ 3,25,000 అండ్ 2022 నవంబర్ 9,76,068 రూపీస్. నేను డిసెంబర్ చెక్ ఇందాక మీకు చెప్పింది 9.8, ఇది నవంబర్ జర్నీ చూపెట్టాను కాబట్టి అట్లా చేస్తాను. ఇక్కడ నేను చూపెట్టేటటువంటి ప్రతి ఒక్క నెంబర్ 9,76,068 రూపాయలు అని చెప్పి చూపెట్టాను. 68 రూపాయలు కాకుండా 67 రూపాయల 99 ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఇవన్నీ కూడా చెక్ రూపంలో వచ్చేటివి కాదు, బ్యాంక్ అకౌంట్ లో పడతాయి ప్రతి ఒక్క రూపాయి ఆఫ్టర్ డిడక్టింగ్ టీడీఎస్. ప్రతి ఒక్క రూపాయి లీగల్ గా వస్తుంది. టీడీఎస్ కూడా మనం ఫార్మ్ 16 కూడా వీ కెన్ అవైల్ దిస్ ఇన్ దిస్. ఓకేనా? సో అర్థం చేసుకోండి. జస్ట్ లైక్ దట్ నెంబర్స్ చూసి ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఫేక్ అంటూ కూడా నేను చాలా మంది విన్నాను. చాలా మంది నేను మీటింగ్ చెప్పేటప్పుడు కూడా అంటారు, ఇవన్నీ చెప్తారా అని చెప్పేసి. అట్లా నెగ్లెక్ట్ చేసుకుంటే నష్టం నాకు కాదు మీకు. చెక్ చేయండి. దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్. ఈ మీటింగ్ అంతా కూడా జస్ట్ టు నో అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్, జస్ట్ టు నో అబౌట్ వెస్టీజ్ అంతే. అంతేగాని మిమ్మల్ని ఏదో మ్యానిపులేట్ చేసి చెక్కులు చూపెట్టి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు జాయిన్. జస్ట్ నో అబౌట్ దిస్ ఇండస్ట్రీ. నేను చాలా చాలా కోల్పోయాను సార్. 11 సంవత్సరాల్లో కొన్ని వందల ఆపర్చునిటీస్ నా దగ్గర దాకా వస్తే నేను రానివ్వలేదు దగ్గరికి. నేను చేసే జాబే పెద్ద అనుకున్నా, ఇది తప్ప నేను ఏది చేయలేను అనుకున్నా. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా నేను బిజీ అనుకొని భ్రమలో ఉన్నా. ఆ భ్రమలో ఉన్నందుకు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే లాక్డౌన్ లో 50,000 జీతం 15,000 అయినప్పుడు నేల నాకాల్సి వచ్చింది నా పరిస్థితి. అమ్మ నాన్న కనుక ఆ రోజు ఊర్లో లేకపోయిన ఉంటే ఐ వాజ్ ఆన్ రోడ్ లిటరల్లీ. సో నెట్వర్క్ మార్కెటింగ్, అందులో వెస్టీజ్ నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఈ రోజు మీకు కూడా అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నీడీ పీపుల్ అర్థమైంది సార్. కడుపు నిండా మా రాజులకు ఎవరు ఏం చెప్పినా ఏది అర్థం కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద నీడ్, దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐఎమ్ టెల్లింగ్. రైట్. సో నెక్స్ట్ ఇంకొకసారి మిస్టర్ రమేష్ గారు 15 సంవత్సరాలు పెస్టిసైడ్ కంపెనీలో సేల్స్ మేనేజర్. వెస్టీజ్కి వచ్చి కేవలం 3 సంవత్సరాలు 16 లక్షల విలువ చేసేటటువంటి మహీంద్రా ఎక్స్యూవి టాప్ ఎండ్ మోడల్ కార్ తీసుకోవడం జరిగింది. 5.4 lakhs పర్ మంత్, 5,40,000 లాస్ట్ మంత్ చెక్ ఇది. ఓకే. సారు ప్రాపర్ వచ్చేసి నల్గొండ పక్కన చండూర్ విలేజ్. ఇప్పుడు ప్రజెంట్ సార్ నల్గొండలోనే ఉంటారు. నేను ఇప్పుడు ఇందాక చూపెట్టే గానీ ఇప్పుడు చూపెట్టబోయేటటువంటి ఏ చెక్కులైనా మీరు జస్ట్ హైదరాబాద్ సరౌండింగ్ లో జరిగేటటువంటి మీటింగ్ అటెండ్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కలవచ్చు. అందరు మీకు మీరు అడిగితే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపిస్తారు. రమేష్ సార్ కూడా అంతే. రైట్. సో నెక్స్ట్ లీడర్ పాండు సార్. సార్ స్టోరీ మాత్రం చాలా మంది, కొన్ని వేల మందికి ఈ రోజు స్ఫూర్తి. కండక్టర్, బస్ కండక్టర్ సార్. 11 సంవత్సరాలు బండ్లగూడ డిపోలో బస్ కండక్టర్. స్టార్టింగ్ దీన్ని చూసినప్పుడు సబ్బులు అమ్మే బిజినెస్ అనుకొని కొద్ది రోజులు నెగ్లెక్ట్ చేసినట్ట. నేనేంటి, నా లెవెల్ ఏంది, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే నేను సబ్బులు అమ్మాలని అనుకున్నట. తర్వాత సార్కు పెద్దగా కమ్యూనికేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ లేదు. ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్, 3 సార్లు ఫెయిల్ అయి 4వ సారి పాస్ అయిన ఇంటర్మీడియట్. అలాంటి ఒక క్యాండిడేట్ వెస్టేజ్ని పట్టుకొని కేవలం 30 నెలలు సార్. ఈరోజు 30 months. ఒక్క 1 year నిలబడితే 1,00,000 వస్తుందని మా సార్ చెప్తే 6 నెలల్లోనే 1,00,000 తీసుకొని కార్ తీసుకొని చూపెట్టిండు. వాళ్ళ కొడుకు బర్త్డే రోజు అకేషన్ మీరు చూసేది. 8 లక్షల రూపాయలు నెట్ క్యాష్ పెట్టి, సారీ నెట్ క్యాష్ కాదు, ఈఎంఐ సార్ది. నెట్ క్యాష్ కార్ తర్వాత వస్తుంది. సో 8 లక్షల రూపాయలు ఈఎంఐ కార్ తీసుకొని 3.9 లక్షలు సార్కు ఉన్నటువంటి కొన్ని కమిట్మెంట్స్ వల్ల కార్ నెట్ క్యాష్ పెట్టి తీసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ కెపాసిటీ వచ్చింది సార్. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడే కారు కొన్నాడు. 8 లక్షల రూపాయలది. ఇబ్రాహీంపట్నం అనే ఏరియాలో మా టీంలో మొట్టమొదటి లీడర్ కార్ తీసుకున్నాయన. 3.93 లక్షలు, 3,93,000 లాస్ట్ మంత్ చెక్. మిస్టర్ పాండు 11 సంవత్సరాలు బస్ కండక్టర్, కేవలం 30 నెలలు వెస్టేజ్. రైట్. మిస్సెస్ విజయ అండ్ వెంకటేష్ సివిల్ కాంట్రాక్టర్ సారు. రోడ్లు కాంట్రాక్ట్ బట్టి సీసీ రోడ్లు అవన్నీ వేస్తాడు. సో తర్వాత వెస్టేజ్ లోకి వాళ్ళ మేడం వచ్చింది. ఒక 30,000 వచ్చింది. ఒక పార్ట్ టైం పని చేశారు. మొన్న 12 లక్షలు, నేను ఇందాక చెప్పిన కదా నెట్ క్యాష్, 12 లక్షలు నెట్ క్యాష్ పెట్టి కియా సోనెట్ కార్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ మంత్ చెక్ 3,13,679 రూపాయలు. నేను మళ్ళీ చెప్తున్నా, యూ కెన్ క్రాస్ చెక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పే మాట కానీ ఇక్కడ చూపించే బొమ్మలు కానీ ఏదైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. క్రాస్ చెక్ చేసినాక దిగండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. రైట్. ఆ తర్వాత ఇంకో గ్రేట్ లీడర్, మై అప్లైనర్, నన్ను వెస్టేజ్ కు పరిచయం చేసినటువంటి గ్రేట్ లీడర్. నేను నా దగ్గరికి మా ఇంటికి వచ్చి వెస్టేజ్ ప్లాన్ చెప్పినప్పుడు చాలా డెడ్ చీప్ గా చూసిన నేను. మనం నా డిగ్రీ క్లాస్మేట్ తను, పంచాయతీ సెక్రటరీ, గవర్నమెంట్ జాబ్ ఉండి సబ్బుల కంపెనీలో పనిచేస్తున్నాను. చాలా చీప్ గా చూసినప్పుడు దీని గురించి తెలుసుకోరా, ఇప్పుడు నేను మీకు చెప్పిన మాటే నాకు చెప్పాడు. తెలుసుకో సైజులు, నువ్వు మార్కెటింగ్ లో ఉన్నావు కాబట్టి కొంచెం దీని మీద దృష్టి పెట్టు అని చెప్తే నేను పెద్దగా పట్టించుకోలేదు. 3-4 నెలలు బతిలాడిపించుకొని ఒక రోజు మీటింగ్ పోయి నేను వెస్టేజ్ గురించి విన్నా. నన్ను జాయిన్ చేసినటువంటి ఈ పంచాయతీ సెక్రటరీ 69,000 వచ్చినప్పుడు ఇప్పుడు 26 నెలలు సార్ వెస్టేజ్కి వచ్చి తను 26 months.
రైట్, ఫుల్ టైం వచ్చి, రైట్. వెస్టీజ్ ను 69,000 వచ్చినప్పుడు రిజైన్ చేస్తే 2,55,000 సార్ ఇప్పుడు ప్రజెంట్ 2.5 lakhs పర్ మంత్. వెన్యూ కార్ బుక్ చేయడం జరిగింది మొన్న, రాలేదు ఇంకా, బుక్ చేసాం. నేను తను సేమ్ కార్, ఆయన వెన్యూవే నేను వెన్యూవే బుక్ చేసినాం. 14 లక్షల వర్తున్న కార్ ఇది. ఇందాక నేను చెప్పినటువంటి మార్చి 12వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నాం. ఓకేనా. సో పంచాయతీ సెక్రటరీ 7 సంవత్సరాలు 34,000 జీతం, ఎస్టీలకు వచ్చి 26 నెలలు 2,55,000. సారీ, రైట్. అండ్ దిస్ ఈస్ మై ఫోటో. మై నేమ్ ఈస్ మిస్టర్ సైదులు, సేల్స్ మేనేజర్ ఫర్ 11 years ఫార్మాలో. 11 years తర్వాత వెస్టీలోకి వచ్చి 16 months ఫుల్ టైం నేను పనిచేయబట్టి 16 నెలలు. లాస్ట్ మంత్ చెక్ 1,66,175 రూపాయలు, రైట్. సో ఇది లాస్ట్ మంత్ చెక్. నేను కూడా 14 lakhs వర్త్ కార్ బుక్ చేయడం జరిగింది. సేమ్ కార్, 14 లక్షల కార్లే, కలర్ చేంజ్. కాకపోతే ఆ రోజు అదొకటే పీస్ ఉండటం వల్ల దాని దగ్గరే ఫోటో దిగినాం. మీరు ఫోటోని చూసి అసెస్ చేయదు, ఒకటే కార్ దగ్గర దిగిరని చెప్పి. ఓకేనా. చాలా మంది మొన్న ఇది ప్రజెంట్ చేస్తుంటే అన్నారు వాళ్ళు, అది ఒకటే కార్ కదా సార్, ఇద్దరు దిగిరని చెప్పి. బుక్ చేయడానికి వేరే లేదు కాబట్టి, ఫోటో దిగడానికి వేరే లేదు కాబట్టి అక్కడ దిగినాం. ఓకే. సో మీరు అన్ని కూడా క్రాస్ చెక్ చేసి కార్ బుక్ చేసింది కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఈ డబ్బు అన్ని కూడా క్రాస్ చెక్ చేసినాకే మీరు ఈ బిజినెస్ ని టేకప్ చేయొచ్చు. ఓకేనా. ఎక్కడ కూడా హైడింగ్ ఉండదు, ఎక్కడ కూడా డంపింగ్ ఉండదు, రైట్. సో దిస్ ఈస్ మై చెక్. నా తర్వాత మా లీడర్, నేను వెస్టేజ్కి పరిచయం చేసినటువంటి ఫార్మా మేనేజర్, తను కూడా 11 సంవత్సరాలు ఫార్మాలో సేల్స్ మేనేజర్ ఉండి రియల్ ఎస్టేట్ పార్ట్ టైం చేస్తాడు. నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడు కొంచెం సబ్బుల కంపెనీ అన్నట్టు చాలా చిన్నగా చూడటం జరిగింది, నేను చూసినట్టే. సో అందరు కామన్ గా అట్లే చూస్తారు కాబట్టి కొద్ది రోజులు ఫాలో అప్ చేసిన. కొద్ది రోజులు అంటే 8 నెలలు అంతే, 8 months ఫాలో అప్ చేస్తే ఒక రోజు మీటింగ్కి వచ్చి తన మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సబ్బుల కంపెనీ కాదు, జనాలకు చాలా లైఫ్ ఇచ్చే కంపెనీ అని అర్థమైన తర్వాత 11,000 వచ్చినప్పుడే జాబ్ వదిలేసింది సార్. నేను 11 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత 50,000 వస్తే, లాక్డౌన్ తర్వాత వెస్టీజ్ పట్టుకొని 13,000 వచ్చినప్పుడు వదిలేసిన నేను జాబ్. నాకు 13,000 వెస్టీజ్ లో వచ్చినప్పుడే జాబ్ వదిలేస్తే 13, 26, 29, 43, 47, 66, 88, 90, 97, 1,02, 1,32, 1,55, 1,66 నా చెక్కు. సార్ 11,000 వచ్చినప్పుడు వదిలేస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 1 year, 1 year లో 1,48,000 చెక్ లాస్ట్ మంత్. కియా సోనెట్ 12,60,000 కారు సార్ కూడా బుక్ చేయడం జరిగింది, రైట్. సో నా అండర్ లో వచ్చినటువంటి ఇంకొక లీడర్. తర్వాత ఇందాక నేను చూపెట్టినటువంటి 3,93,000 ఆయన కూడా జాయిన్ చేసినటువంటి లీడర్ అయినా వి శ్రీనివాసులు. సో ఇందాక నేను చెప్పాను కదా, ఎవరిని దాటి ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరి కెపాసిటీ వాళ్ళది. ఈయన మా అందరికి అప్లై అయినప్పటికీ ఈయన దాటిపోయిన ఆయన కూడా ఉన్నాడు కండక్టర్, రైట్. 1,39,674. చిన్నగా ఒక హార్ట్ ప్రాబ్లం ఉండి దానికి సప్లిమెంట్ వాడటానికి వచ్చింది సారు. అది క్యూర్ అయిపోయిన తర్వాత వెస్టీజ్ పట్టుకొని 1,39,000 తీసుకోవడం జరిగింది. సార్ వచ్చేసి మల్లెపల్లి, ప్రాపర్ వచ్చేసి రేపల్లె, ఆంధ్ర. సో మన చాలా చాలా గ్రేట్ లీడర్, చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్. మేడం పేరు బీబీ మహమ్మద్. షీస్ ఫ్రమ్ కుత్బుల్లాపూర్ హయత్నగర్ మండల్. స్కూల్లో ఆయమ్మగా పనిచేసేది ఒక 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఆయమ్మగా పనిచేసినప్పుడు మేడం శాలరీ 8,000 రూపాయలు. వెస్టీజ్లోకి వచ్చి 29 నెలలు, సారీ 30 నెలలు స్పాన్సర్ అయితే, ఒక నెల ముందే, ఒక నెల తర్వాత జాయిన్ చేసిన బీబీ మేడం ని 29 నెలలు కేవలం 29 months లో 1,33,000 తీసుకోవడం జరిగింది, రైట్. బీబీ మేడం వితౌట్ కమ్యూనికేషన్, వితౌట్ స్టడీ, 2వ క్లాస్ మేడం చదువుకున్నది. ఓకే. సో సార్ వచ్చేసి సేమ్ నా టీమే, నేను జాయిన్ చేసినటువంటి లీడర్. ఎల్ఐసి ఏజెంట్, కల్వకుర్తి పక్కన తర్నికల్ అనే చిన్న విలేజ్. ఎల్ఐసి ఏజెంట్ గా దాదాపు ఒక 4-5 years నుంచి చేస్తున్నాడు. నెలకు ఒక 40,000-50,000 సంపాదిస్తూ వెస్టీజ్ లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు, కొన్ని డబ్బు కట్టించేటివి, కొన్ని ఫేక్ ఉన్నాయి, ఇంట్లలో డబ్బులు కట్టి లాస్ అయిపోయింది ఆల్రెడీ. వెస్టీజ్ లెక్క ఉన్నాయని చెప్పేసి జాయిన్ అయిపోయి, జెన్యున్ అనుకొని జాయిన్ అయిపోయి ఫేక్ అని తెలిసిన తర్వాత ఇక ఏది చేయొద్దని ఊకున్న టైంలో మేము వెళ్ళటం జరిగింది. మమ్మల్ని కూడా రిఫ్యూజ్ చేశాడు స్టార్టింగ్ లో. కాకపోతే ఈ 3 generation ఇన్కమ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం అని చూసి పట్టుకొని కొన్ని మీటింగ్లకు వచ్చి, కల్వకుర్తి అంటే ఇప్పుడు కేదార్ సార్ వెస్టీజ్ లో అలా ఈనపడేటట్టు చేసిండు. 17 లక్షలు, 17 lakhs విలువ చేసే హ్యుండై క్రీటా కార్ బుక్ చేయడం జరిగింది. సార్ పైన ఉన్న నేను 14 లక్షల కారు కొంటే, నా టీంలో జాయిన్ అయిన తాను 17 లక్షల కార్ తీసుకోవడం జరిగింది. అది పవర్ ఆఫ్ వెస్టీజ్, రైట్. 1,17,000 చెక్ లాస్ట్ మంత్. శారదా మేడం, కేదార్ సార్ ఇద్దరు కలిసి పనిచేస్తారు వీళ్ళు వెస్టీజ్ లో. ఎల్ఐసిని కంప్లీట్ గా వదిలేశారు, రైట్. సో మేడం పేరు మిస్సెస్ సర్వశ్రీ మల్లికార్జున్. మేడం ఎంఈఏ, బిఈడి, ఎంబీఏ క్వాలిఫికేషన్, స్కూల్ టీచరు అండ్ కాలేజ్ ప్రొఫెసర్ కూడా, లెక్చరర్ కూడా, రైట్. సో లెక్చరర్ గా ఉంటూ 18,000 నుంచి 20,000 రూపాయలు శాలరీ. అప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడు అది 0 అయితే, నా క్లాస్మేట్ కాబట్టి నేను జస్ట్ పరిచయం చేశాను. బట్ పెద్దగా మనం బిజినెస్ చెప్తే క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వినరు, పట్టించుకోరు. నేను ఒక మీటింగ్ కు బలవంతంగా వాళ్ళ సార్ ద్వారా తీసుకెళ్తే, మీటింగ్ లో కూర్చొని మారి ఈ బిజినెస్ గురించి అర్థం చేసుకొని, దీంట్లో ఫ్యూచర్ ఉందని తెలుసుకొని 1,02,000 తీసుకోవడం జరిగింది లాస్ట్ మంత్.
జస్ట్ 17 మంత్స్ మేడం ఫుల్ టైం వచ్చి. సారీ, మేడం ఫుల్ టైం వచ్చి 17 మంత్స్, ఎందుకంటే నాకంటే ముందే మేడం ఫుల్ టైం వచ్చారు. నేను పార్ట్ టైం చేస్తున్నాడు, ఫుల్ టైం వచ్చింది, రైట్. సో కవిత మేడం అండ్ శ్రీనివాస్ సార్, మేడం కూడా ఒక ప్రైవేట్ స్కూల్ టీచరు, ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్. 8 సంవత్సరాలు స్కూల్ టీచర్ పనిచేస్తే 8,000 రూపాయలు. ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్, నర్సరీ ఫస్ట్ క్లాస్ చెప్పేదట, 8,000 రూపాయలు. సార్ వచ్చేసి ఆటో డ్రైవర్. వీళ్ళిద్దరి జీతాలు లాక్డౌన్ లో జీరో అయిపోయినాయి. సార్ చిన్న యాక్సిడెంట్స్ అవ్వటం వల్ల ఆ టైంలో వచ్చారు వెస్టేజ్ లోకి. వాళ్ళు వచ్చి కూడా కేవలం 13-14 మంత్స్ అంతే, కొంచెం అటు ఇటుగా 13-14 మంత్స్. 1 lakh లాస్ట్ మంత్ చెక్. చిన్న లైఫ్ మేడంది. ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మంచి ఇల్లు డ్రీమ్ పెట్టుకొని పని చేస్తున్నారు మేడం ఇప్పుడు, రైట్. వీళ్ళందరూ కూడా మీరు మీటింగ్కి వస్తే చూడొచ్చు. షీఈ్ స్టూడెంట్, ఎంబీఏ స్టూడెంట్. ఎంబీఏ చదువుతూ పార్ట్ టైం వెస్టేజ్ టేకప్ చేశారు. ఇప్పుడు ఎంబీఎస్ చదువును మొత్తం కంప్లీట్ గా మానేసి ఫుల్ టైం వెస్టేజ్ 1,03,000 తీసుకోవడం జరిగింది లాస్ట్ మంత్. 50,000 నుంచి ఒక 60,000 మంది స్టూడెంట్స్ కి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఇప్పుడు మేడం యూత్ ఐకాన్. చాలా మందికి సక్సెస్ అంటే ఏంటో చూపెట్టింది స్టూడెంట్స్ స్థాయిలో ఉన్నప్పుడే, రైట్. సో మేడం పేరు వచ్చేసి అరుంధతి, హౌస్ వైఫ్. చిన్న చిన్న ఆ, ఆ, ఏమంటారు, డిసీజెస్ చాలా ఉన్నాయి మేడం కి. లైఫ్ ఎలాంటిదంటే స్లీపింగ్ పిల్ వేసుకుంటేనే గనక నిద్రపోయేటటువంటి పరిస్థితి అది. అలాంటి టైంలో కేవలం హెల్త్ కోసమే వచ్చింది. కొంచెం వెస్టేజ్ లో సప్లిమెంట్ వాడిన తర్వాత హెల్త్ కుదుటపడి కొన్ని మీటింగ్లకు వచ్చి దీంట్లో ఉన్న విషయం ఏంటో అర్థం చేసుకొని నిలబడ్డది గట్టిగా. లాస్ట్ మంత్ 76,000 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వెస్టేజ్ సప్లిమెంట్లలో ఒక 2 సప్లిమెంట్లు 3 సప్లిమెంట్ వాడుతుంది అంతే. హెల్త్ కంప్లీట్ క్యూర్ అయిపోయింది. తర్వాత సారది వచ్చేసి పాన్ షాపు. ఇందాక నేను చెప్పినటువంటి కవిత మేడం వల్ల మరిది తను రామంతపూర్ లో 23 సంవత్సరాల నుంచి పాన్ షాప్ సార్ది. పార్ట్ టైం చేస్తున్నాడు ఇప్పటికి. 75,000, రైట్. సార్ వచ్చేసి ఇంత ముందుకు ఒక షోరూమ్, హీరో హోండా షోరూమ్ లో, టీవీఎస్ షోరూమ్ లో మేనేజర్ ఉండే. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనుకుంటా. సో అక్కడ ఒక 20-25 వేలకు పనిచేసేది. తర్వాత 58,000, ఇందాక నేను చెప్పినటువంటి ఎంబీఏ స్టూడెంట్ డౌన్ లైన్ తను. ఎంబీఏ స్టూడెంట్ ద్వారా వచ్చాడు దీంట్లోకి. ప్రశాంత్ 58,000. సో సార్ వచ్చేసి ఆర్టీసీ కండక్టర్, దిల్సుఖ్నగర్ డిపోలో కండక్టర్ జాబ్ కంప్లీట్ గా రిజైన్ చేసిండు. 8 మంత్స్ అవుతుంది ఇప్పుడు వెస్టేజ్ లో ఫుల్ టైం చేయబట్టి. 53,000. సార్ వచ్చేసి మన సివిల్ కాంట్రాక్టర్, ఇందాక నేను చెప్పినటువంటి సివిల్ కాంట్రాక్టర్ యొక్క తమ్ముడిన వెంకటరమణ అండ్ రమేష్. మేడం పేరు వెంకటరమణ, సార్ పేరు రమేష్. హౌస్ వైఫ్, సివిల్ కాంట్రాక్టర్. 51,000. 1 year లోపే వాళ్ళు కూడా. సార్ వచ్చేసి జస్ట్ 6 మంత్స్ 50,000 రూపీస్. చాలా ఫాస్ట్ గా 50,000 తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎవరు స్పీడ్ వాళ్ళది సార్, ఎవరిని ఆపేది లేదన్నట్టు, రైట్. ఆ తర్వాత వీళ్ళు కూడా రమ్య మేడం, ముత్యాల సార్, చిన్న హౌస్ వైఫ్, చిన్న చిన్న ఆ, ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకునే వాళ్ళు. ఒక 8 మంత్స్ ఫుల్ టైం చేయబట్టి వీళ్ళు కూడా. వీళ్ళు వచ్చేసి మేడం స్కూల్ టీచరు, ఆయన లారీ ఓనర్. వీళ్ళిద్దరూ కలిసి కంప్లీట్ గా వర్క్ చేయబట్టి ఒక 4-5 మంత్స్ అంతే. స్వాతి మేడం అని సతీష్ సార్ 57,000, సారీ 47,000. తర్వాత సార్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ, గవర్నమెంట్ జాబ్. రీసెంట్ గా ఒక 6 మంత్స్ అవుతుంది వెస్టీలోకి వచ్చి. 46,591. సార్ వచ్చేసి మన ఆ, మిర్యాలగూడ ఊరు సార్ది. హన్యా నాయక్ సార్ వచ్చేసి ఏపీ తెలంగాణ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నాడు రీసెంట్ గా. ఒక 10-20 మంది ఆడపిల్లల్ని, చిన్నారుల్ని చేరదీసి వాళ్ళకు కంప్లీట్ గా బాగోగులు చూస్తున్నాడు సార్. అడాప్ట్ చేసుకొని ఒక అనాథాశ్రమం లేక నడుపుతున్నాడు సార్. ఆ సేవలకు అన్నిటికీ గుర్తించి ఆయనకి ఆ డాక్టరేట్ కూడా ఇవ్వటం జరిగింది కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి. సార్ రీసెంట్ గా వెస్టీజ్ లోకి రావడం జరిగింది. నేను ఒకవేళ ఒక్కనిగా ఉంటే ఎక్కువ మందికి హెల్ప్ చేయలేను, ఇలాంటి ఒక అసోసియేషన్కి వచ్చి ఒక బిజినెస్ ని పట్టుకుంటే, నిజాయితీ గల బిజినెస్ కాబట్టి వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని వచ్చి దీంట్లో నిలబడి 44,000 తీసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళ మేడం, మేడం కూడా దీంట్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక పాప. మేడం డాక్టర్, కార్డియాలజిస్ట్. ఆమె కూడా వెస్టేజ్ ను ఫుల్ టైం టేకప్ చేసి పనిచేస్తున్నారు. యాజ్ ఏ డాక్టర్ గా మన దగ్గర ఉన్న సప్లిమెంట్ గురించి చాలా బాగా చెప్తారు మేడం. ఆ, తను వచ్చేసి స్టూడెంట్, డిగ్రీ చదువుతూ పార్ట్ టైం చేస్తుంది ఇప్పుడు. 43,000. మహేశ్వరం దగ్గర చిన్న విలేజ్ మేడం, దీపా పరమేశ్వరి. ఆ తర్వాత తను వచ్చేసి గవర్నమెంట్ జాబు, ఏది మన ఇది కరెంట్ ఉంటుంది కదా, మన హైటెన్షన్ వైర్ల డిపార్ట్మెంట్ లో చేస్తాడు, కరెంట్ డిపార్ట్మెంట్ లో. 30,000. 14-15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు. 14 ఇయర్స్ నుంచి 32,000 అక్కడ. ఇది జస్ట్ 1 year 42,000. అర్చన మేడం హౌస్ వైఫ్. మేడం కూడా 1 year 41,000 పార్ట్ టైం. తను వచ్చేసి చిన్న పాల డైరీ ఉండేది. పాల డైరీ నుంచి ఫుల్ టైం వెస్టేజ్ కి వచ్చి 8 మంత్స్ అవుతుంది. 40,000. ఈయన ఇవి చూస్తేనే మీకు ఏజ్ కనబడుతుంది. సో వెస్టీజ్ లో చదువుతోటి కానీ, ఏజ్ తోటి కానీ, క్యాడర్ తోటి కానీ సంబంధం లేదు. వెస్టీజ్ లో గట్టిగా నిలబడి పోరాటం చేస్తే ఎవరికైనా సక్సెస్ వస్తుంది. 64 ఇయర్స్ ఏజ్. ఇందాక ఒక మేడం చూపెట్టాను నేను, జస్ట్ హెల్త్ సప్లిమెంట్ల కోసం వచ్చి 76,000 తీసుకుంటుందని. వాళ్ళ ఫాదర్ తను 34,000, రైట్. సో మేడం వచ్చేసి ఇందాక నేను చూపెట్టినటువంటి ఆ ఈ సార్ వల్ల మనవరాలు అవుద్ది, తనని కూడా దాయం చేశాడు 32,000.
తర్వాత మేడం సౌజన్య స్టూడెంట్ 30,000, తను స్టూడెంటే 30,000. రాధా మేడం కూడా హౌస్ వైఫ్, సార్ వచ్చేసి కండక్టర్, పార్ట్ టైం చేస్తున్నారు. రాధారాజు గారు 29,000. బుచ్చమ్మ మేడం కర్మన్ఘట్లో ఉంటారు, చిన్న చిన్న ఆ, పనులు చేసుకుంటుంటారు, బట్టల షాప్ లో కిరాణా షాప్ లో వర్క్ చేస్తూ ఉంటది. 28,000 తీసుకోవడం జరిగింది. ఈజ్ మిస్టర్ గణేష్ స్టూడెంట్, పార్ట్ టైం 25,000. రైట్. సో తను వచ్చేసి ప్రైవేట్ మన ఇది కాంట్రాక్ట్ బేస్ లో జాబ్ చేస్తున్నాడు గవర్నమెంట్ ఆఫీస్ లో, ఎంఈ ఆఫీస్ లో. మేడం సార్ ఇద్దరు పార్ట్ టైం వెస్టీజ్ చేస్తున్నారు, 24,000. స్టూడెంట్ 23,000. సార్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్, సింగం శ్రీనాథ్ గారు మన బోయినపల్లిలో ఉంటారు. ఫారెన్ ఎక్స్చేంజ్ దాంట్లో 70,000 రూపాయలు జీతాన్ని పనిచేస్తాడు. వెస్టీజ్ విషయం తెలిసి దీంట్లో ఫ్యూచర్ అర్థమయ్యి ఇన్కమ్ ఏం లేనప్పుడే 22,000 రాకముందుకే రిజైన్ చేసిన ఆయన జాబ్. ఇప్పుడు ఫుల్ టైం పని చేస్తున్నారు. నెక్స్ట్ నాకు తెలిసి 2-3 months లో ఈజీగా 50,000 వెళ్తున్నారు. రైట్. సో సార్ వచ్చేసి రాధిక రమేష్ గారు, వీళ్ళు కూడా పార్ట్ టైం చేస్తున్నారు, హౌస్ వైఫ్ ప్లస్ చిన్న జాబ్. సార్ 21,000. సార్ వచ్చేసి ఇప్పుడు మీకు వెంకట్ సార్ ఉన్నారా? రెడ్డి గారు మీతో మాట్లాడతారు. సార్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సార్కు ఉన్నంత అదేమంటారు దాన్ని, ఆ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కూడా మనకు తెలియదు. అది ఏ కంపెనీలో చేస్తున్నారు, ఎంత జాబ్ చేస్తున్నారు తెలియదు. నేను మీతో మాట్లాడిస్తాను ఇప్పుడు. సార్ కూడా వెస్టేజ్ గురించి తెలుసుకొని చాలా చాలా హోల్ హార్టెడ్ గా దీంట్లో ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తున్నారు. లాస్ట్ మంత్ 20,825. సో సార్ శాలరీ కూడా మీతో చెప్తారు, ఇప్పుడు మాట్లాడతారు. జస్ట్ నేను అన్మ్యూట్ చేస్తాను, ఒకసారి వినండి. సో ఇది సార్ వెస్టేజ్ బిజినెస్. దీంట్లో మనం ముందుకెళ్ళాలి అంటే దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ కూడా మీకు చెప్తాను. 3 generation ఇన్కమ్. హీఈస్ మిస్టర్ సుదర్శన్ మొహంతి ఫ్రమ్ ఒరిస్సా. ఒరిస్సాలో 2010లో జాయిన్ అవ్వడం జరిగింది వెస్టేజ్ లో. వెస్టేజ్ గురించి అర్థం చేసుకొని 2018 వరకు ఫుల్ టైం పనిచేస్తే 2018లో 10 లక్షల రూపాయల ఆదాయం తీసుకునేటప్పుడు హెల్త్ బాగోలేక చనిపోవడం జరిగింది సార్. రైట్, ఇక్కడ యాక్సిడెంట్ అని రాశారు పొరపాటున. సో అది హెల్త్ బాగోలేక చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి నెలకు 15 లక్షలు వస్తుంది సార్. ఇప్పుడు యూ కెన్ క్రాస్ చెక్ ఇన్ ద గూగుల్ మీద వీడియోస్ కూడా చూడొచ్చు. సుదర్శన్ మోహంతి వాళ్ళ వైఫ్ పేరు ఆ, పేరుంది శిబాని మొహంతి. మన దగ్గర శివాని అంటారు, అక్కడ శిబాని అని పలుకుతారు ఒరిస్సాలో. శిబాని మొహంతి తన పేరు. 15 lakhs per month. మనం ఉన్నప్పుడు వర్క్ చేస్తే లేకపోయినా లైఫ్ ఇచ్చేటటువంటి వండర్ఫుల్ ఇండస్ట్రీ వెస్టేజ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది కొంచెం జస్ట్ మై పర్సనల్ రిక్వెస్ట్ సార్, ఇది పర్సనల్ అడిషన్, ఇది బిజినెస్ లో పార్ట్ కాదు. ఎందుకంటే మనం ఇవన్నీ రావాలంటే మన దగ్గర వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ కంపల్సరీగా ఏ ఇండస్ట్రీలోనే ఉండాల్సిందే. వెస్టేజ్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది వేరే వాళ్ళకి హెల్ప్ చేసేది. షార్ట్ కట్ లో వెళ్ళాలని కానీ లేకపోతే ఇంకో తిరిగి వెళ్ళాలని కానీ ఇందులో ఛాన్స్ లేదు. ఒకవేళ అలా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ బిజినెస్ లో ఛాన్స్ లేదు అని చెప్పడానికే ఈ 3 ఇక్కడ పెట్టడం జరిగింది. ఎథిక్స్, మోరల్స్ అండ్ వాల్యూస్ ఇవన్నీ ఉండాలి అంటే జస్ట్ జాయిన్ ఇన్ అవర్ అసోసియేషన్. మన అసోసియేషన్ పేరు ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఇక్కడ ముందు 2 మైకులు పట్టుకొని కూర్చున్నారు కదా, సార్ పేరు ఎంఎస్ఆర్. రైట్. ఇక్కడ మీరు చూసేటటువంటి టీంలు అందరిట్లలో 20,000 నుంచి నెలకి 42 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇన్కమ్ అచీవర్స్. ఓకేనా? దిస్ ఇస్ అవర్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ లో నిలబడి కొద్ది రోజులు ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేస్తే మీకు అర్థం అవుతుంది బిజినెస్ ఏంటి అనేది. రైట్. సో నేను చాలా మందికి బిజినెస్ ప్లాన్ చెప్పాను. కాకపోతే చాలా మంది నేను ఆలోచించుకొని చెప్తాను, టైం తీసుకొని చెప్తాను, తర్వాత జాయిన్ అవుతుంది కూడా ఆలోచించుకొని చెప్తానని చెప్పారు. సో నా ఫ్రెండ్ ఒక అతను జాయిన్ చేసి తను జాయిన్ అవ్వకుండా వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ చేసి వాళ్ళందరి కింద జాయిన్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి మంచి ఇన్కమ్ వస్తుంది, తన కింద ఉన్నాడు. సో నాట్ బ్లాక్ మెయిలింగ్ ఎనీబడి. ఏదన్నా ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మంచి డెసిషన్ తీసుకుంటారు వెంటనే అని చెప్పి కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండ్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద అర్త్, ఆన్ ద ఎర్త్. ఓకేనా? సో నేను జస్ట్ మన వెంకటరెడ్డి సార్ అన్మ్యూట్ చేస్తాను. ఒక 2 minutes సార్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. వెంకటరెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడరా. హలో సార్ సార్, వినపడుతుందా? వినిపిస్తుంది సార్. జస్ట్ షేర్ యువర్ జర్నీ అండ్ షేర్ యువర్ ఒపీనియన్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ వెస్టీజ్. ఓకే, షూర్ సార్. సో గుడ్ మార్నింగ్ ఆల్. సో నేను వచ్చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానండి. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసి లాస్ట్ 11 years నుంచి నేను సాఫ్ట్వేర్ లోనే ఉన్నాను. ప్రజెంట్ ఇన్ఫోసిస్ లో ఉన్నాను. ఇన్ఫోసిస్ లో నాకు వచ్చేసి 15.5 lakhs పర్ యానం. దట్ మీన్స్ అంటే మంత్లీ ఒక 1,30,000 వరకు ఎర్న్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ జాబ్ లో.
ఓకే. బట్ సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఎంత ప్రెషర్, ఎంత వర్క్, మెంటల్ టెన్షన్ ఉంటుందో అందరికి తెలుసు. సో ఈ జాబ్ లో మనం పడే అంటే మొ- ఈ పెన్షన్స్ వీటిని అన్నిటిని భరించి ప్లస్ లాస్ట్ కరోనాలో మనకు ప్రతి ఒక్కరికి వచ్చిన ఏంటి ఆ, అది అనేది అంటే ఏ జాబ్ అనేది పర్మనెంట్ కాదు. సో మీన్స్ ఇప్పుడు జాబు లాస్ట్ లాస్ట్ డే అనుకుంటా, ఎస్టర్డే అంటే నిన్ననే ఒక గూగుల్ అనౌన్స్ చేసింది ఏంటి 12,000 మందిని ఆ, జాబ్ నుంచి అంటే తీసేయడానికి రెడీ ఉండి ఆల్రెడీ వాళ్ళకు మెయిల్స్ కూడా సెండ్ చేశారు. సో ఇలాంటి జాబ్స్ లో ఉండి మన జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంది ప్లస్ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి నేను అని కాదు, మనం అందరం ఎవరమైనా కానీ జాబ్ అంటే జాబే. సో ఇలాంటి జాబ్ అనేది ఎప్పుడు పర్మనెంట్ కాదు. ప్లస్ జాబ్ నుంచి వెళ్ళినాము అంటే మనకు ఇన్కమ్ అనేది జీరో అవుతుంది. సో అలాంటి జాబ్ లో నేను ఫ్యూచర్ లేదు అని ఆలోచించి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే వెస్టేజ్ లో మన ప్లాను ప్లస్ 3 జనరేషన్ ఇన్కమ్ ని చూజ్ చేసుకొని, అంటే ఇది చూసిన తర్వాత దీని ఫ్యూచర్ ఏంది అని అది అర్థం చేసుకొని సో దీంట్లో జర్నీ స్టార్ట్ చేశాను. అది కూడా పార్ట్ టైం గా, అంటే నాకు వీకెండ్స్ సాటర్డే అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే వీకెండ్స్ సాటర్డే సండే మనకు వీక్ ఆఫ్ ఉంటుంది. ప్లస్ ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దీన్ని కూడా కొద్దిగా యూజ్ చేసుకొని నేను పార్ట్ టైం గా స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ 5 మంత్స్ కంప్లీట్ అయింది. సో 5 మంత్స్ లోనే నేను 20,000 ఎర్న్ చేశానంటే ఏంటి, మన ప్రోడక్ట్ ఎలా ఉన్నది, వెస్టేజ్ నుంచి మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ద అంటే 3 జనరేషన్ ఇన్కమ్ కూడా ఆ, ఉన్న దాన్ని ఫ్యూచర్ ని చూసుకొని నేను కంప్లీట్ గా అంటే దీన్ని అడాప్ట్ చేసుకొని స్టార్ట్ చేశానండి. సో మీరు కూడా అంటే కొత్తగా జాయిన్ ఇప్పుడు ఈ మీటింగ్ లో ఆల్రెడీ కొత్త వాళ్ళు ఉంటే సో దాన్ని ఏంటి అనేది ఫ్యూచర్ చూసుకొని జర్నీ స్టార్ట్ చేయండి, ఏం ఆలోచించవద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు అందరికి నేను ఒక ఇమేజ్ ఆల్రెడీ మీకు తెలిసినటువంటి అదే. సో డోంట్ థింక్ ఇట్ అనదర్ వే అండి. నా బాధ ఏంటంటే జస్ట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయడం మాత్రమే. ఐటీలో తుఫాన్ రోజుకు 3,000 మంది అవుట్. చూడండి ఒకసారి, ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం ఇతర కారణాలతో టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా, విప్రో, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, విప్రో సంస్థలు ఉద్యోగులను తొలగించగా ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోతున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. తొలగింపులు ఇంకా కొనసాగే అవకాశం ఉండగా ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఇది నిజమా కాదనేది నాకంటే బాగా మీకే తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎవరికి కూడా ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ బ్లాక్ మెయిలింగ్ ఎనీబడి. జస్ట్ ఫోకస్ ఆన్ సెకండ్ ఇన్కమ్ సోర్స్. ఆ సెకండ్ ఇన్కమ్ సోర్స్ లో భాగంగా